ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ధర్మునికి భార్య ఎవరు? మూర్తి. అధర్మునికి భార్య మృష. మృష అంటే అసత్యము. మృష స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దం ఎక్కడ స్త్రీలింగ శబ్దం ఉంటుందో అది ఒక యువతి కింద, పుంలింగ శబ్దం ఉంటే పురుషుని గాను, ఆ విధంగా ప్రస్థానిపై చేస్తారు. సో అధర్ముని భార్య మృష. వీళ్ళకు కొడుకు కూతురు. అధర్ముడు మృష కలిసి కాపురం చేశారనుకోండి, వాళ్ళకి ఎవరు పుడతారు? సో వాళ్ళు దానికి పెద్ద సంతానమే కలుగుతారు కదా. దంభ మాయా అని వీళ్ళిద్దరూ వాళ్ళ సంతానం. దంభ అంటే కేవలము అడ్వర్టైజ్మెంట్ కోసం, తన పేరు 10 మందికి తెలియటం కోసం ఎవడైతే ఓ ధర్మకార్యాన్ని సాధనంగా వాడుకుంటాడో అది ఆ ప్రయత్నానికి దంభము అని. సో ఎలాగంటే ఫలానా సభకి ఆ ధర్మకార్యానికి వెళ్ళి నువ్వు అక్కడ నీ ముఖాన్ని చూపించి వస్తే అక్కడ ఉన్నవాళ్ళందరూ నీకు ఓటు వేసే అవకాశం ఉంది అని ఎవరైనా చెప్పారు అనుకోండి, అక్కడ రాజకీయ నాయకుడు గట్టిగా బొట్టు ఏదో తిలకం ఏదో పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. దాని పేరు దంభం. వాళ్ళు పెట్టుకున్న తిలకము లేక బొట్టు అది దంభం కోసం పెట్టుకుంటుంది. లేకపోతే అలాగంటే ఒక అల్టీరియర్ మోటివ్ అంటారు. అటువంటి దృష్టికోణంతో ఏదైనా ఒక ధర్మకార్యం చేశాడు అనుకోండి, ఊళ్ళో 10 మందిని మెప్పించి తద్వారా ఏదో తాను ఒక ప్రయోజనాన్ని రాబట్టుకోవడం కోసం ధర్మకార్యం చేశాడు అనుకోండి, ఇది దంభము అంటారు. పైకి చాలా ధర్మాలన్నీ చేస్తూ ఉంటారు, లోపల చాలా గుళ్ళుని పెట్టుకుని ఉంటారు. అటువంటి ప్రవృత్తికి దంభము ఉంది. సో అధర్ముడు వృష కాపురం చేస్తే ఆ దంభ అనే ఈ దంభుడికి ఇంకా కూతురు మాయా. మాయా అంటే కపటము. కపట అంటే పురుషుడు అవుతాడు, మాయా అంటే స్త్రీ అవుతుంది. దట్ ఈజ్ ఓన్లీ దట్ మచ్. ఈ మాయా అనేటువంటి ఆవిడ్ని నిరురుతి అనేవాడు వివాహం అంటాడు. నిరురుతి అంటే పాపి, పాపము అర్థం. సో వాడు వివాహం ఆడాడు. కపటమును కపట స్త్రీని పాపి వివాహం ఆడతారు. మరి సరే, వారిద్దరికి ఓ కొడుకు ఓ కూతురు ఉంటారు. ఆ కొడుకు పేరు లోభ, కూతురు పేరు నికృతి. నిరుతికి నివృత్తికి తేడా ఉంది. నిరుతి అంటే పాపం, ఓపెన్ గా పాపం చేస్తాడు. నివృత్తి అంటే వీడు రహస్యంగా పాపం చేస్తాడు. శఠ అంటారు. ఊఢవిప్రియకృత్ శఠ. మనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు, వెనక గొయ్యి తీస్తాడు. మంచి స్నేహితుడిగా భాషిస్తాడు, శత్రువులాగా పనిచేస్తాడు. అటువంటి వాడిని శఠ అంటారు. నికృతి. వాడు నికృతి అనే అమ్మాయి స్త్రీలింగ శబ్దం. సో లోభ అనే అబ్బాయి. వీళ్ళు దొరుకుతారు. ఈ లోభుడికి వాడు ఒక స్త్రీని ఎవరితో వివాహం చేశారు. ఇప్పుడు ఆ మగ ఎక్కడో వెతికే దొరుకుతుంది. సో మొత్తానికి వాడు అమ్మాయిని వివాహం ఆడతాడు. వాళ్ళిద్దరికి మళ్ళీ కొడుకు కూతురు. వెరీ గుడ్ కాంబినేషన్, కూతురు కాంబినేషన్. సో ఈ లోభుడికి పుట్టిన కొడుకు పేరు క్రోధ. ఎందుకంటే లోభుడికి నలవ చేజారిపోతుంటే వాడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ మీద కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. సో క్రోధ. ఆయనకు కూతురు పేరు హింస. ఏదో కోపం వస్తే దాని పక్కనే హింస ఉంటుంది. లోహిష్ఠి అనే లోపంగా వాడు చేతిలో ఏదుంటే అది వేసి కొట్టేస్తాడు కూడా, కాబట్టి డబ్బు పోతూ ఉంది అంటే. కాబట్టి హింస కూడా కోపాన్ని పక్కనే ఉంటుంది. కొడుకు ఈ క్రోధులకు ఓ కూతురు కొడుకు మళ్ళీ. కూతురు పేరు దురుక్తి అంటే చెడు పలుకు. చెడు పలుకు, తిట్టుట, నిందించుట. కొడుకు పేరు కలి. కలి అంటే కలహము. లోభి ఎప్పుడు కూడా ఎదురవాళ్ళ తింటూ ఉంటాడు, కలహాన్ని పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ లోహంలో నుంచి ఈ లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి. ఈ కలికి మళ్ళీ ఓ కొడుకు కూతురు. కొడుకు పేరు భయము, కూతురు పేరు మృత్యు. ఎందుకంటే కలహం ఎప్పుడైతే వచ్చిందో, సరే ఎదరవాడిని తిట్టేయడం అయితే తిట్టేసాము, మళ్ళీ వాడు వచ్చి మీద పడతాడేమో, అటాక్ చేస్తాడేమో, అయితే పొరుగు నష్టం దావా వేస్తాడేమో అనే భయం ఒకటి ఉండిపోతుంది మనస్సులో.
వాడి వల్ల జరగాల్సిన ఉపకారాలు ఏమైనా ఉంటే అవన్నీ చెడిపోతాయి అనే భయము. ఈ కలహం పెరిగి 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 మర్డర్స్ దాకా దారి తీసుకుంది కనుక మృత్యు, భయము, మృత్యు. ఈ భయానికి ఒక కూతురు, ఈ భయులో భయ కదా, వాడికి ఒక కూతురు. ఆ కూతురు పేరు యాతన. యాతన అంటే పెయిన్, సఫరింగ్. భయం ఉంటే సఫరింగ్ ఉంటుంది కదండి. మృత్యుదేవతకి ఓ కొడుకున్నాడు, వాడి పేరు నిరయ అంటే నరకము. సో ఇది అధర్మ సంతానం. ఆయన అంటారు ఏతే హ్యధర్మ వృక్షస్య శాఖా సంస్కృతి హేతవ శ్రేయస్కామో నసేవేద. ఈ అధర్మ సంతానం అధర్మ వంశ వృక్షం. ఎలాగైతే ధర్మ వంశ వృక్షాన్ని మనం ఉదయం అనుకున్నాము, ఈ అధర్మ వంశ వృక్షం ఉన్నది. మానవుడు ఆ ధర్మ వంశ వృక్షాన్ని సేవించాలి కానీ ఈ అధర్మ వంశ వృక్షాన్ని సేవించరాదు అని చాలా చక్కగా నిరూపించారు. అంటే చూడండి ఆ సింబాలిజం ఎంత బాగా వచ్చిందో. ఊరికే సమ్ నెగిటివ్ ఇమోషన్స్ ని పాయింట్అవుట్ చేసి వీటికి దూరంగా ఉండండి అని చెప్పి దాన్ని కవి తన భాషలో అంతర్బద్ధంగా దాన్ని చెప్తాడు. ఈ ధ్రువోపాఖ్యానానికి మూలంలో ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయే అధర్మ లక్షణాలు, వీటిలో ఒకటో రెండో కారణం ఉంటాయి. సో ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే శృతౌ. ఆ స్వయంభువ మనువు శతరూప అనే ఆ పుణ్య దంపతులు, ఆది దంపతులు, వారికి ఇద్దరు కుమారులు, దేవహూతి యొక్క సోదరులు. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. వాసుదేవస్య కలయా కక్షాయాం జగత స్థితం. వాళ్ళిద్దరూ కూడా మనువు తరువాత వారు రాజ్యాన్ని ఒక పక్కన అయినా ఇంకో భాగంలో అయినా ఇద్దరు రాజ్యాన్ని ఏలుతున్నారు. మనువు వానప్రస్థాశ్రమం తీసుకుని వెళ్ళిపోతారు, ఆ శతరూప మనువు. సో ఆ రాజ్యాన్ని వీళ్ళు ఏలుతున్నారు, చాలా క్రమబద్ధంగా ఏలుతున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే పృథివీపతి. నా విష్ణు పృథివీపతి. విష్ణువు కానివాడు, ఆ లోకానికి విష్ణువు యొక్క అంశ లేనివాడు లోకపాలకుడు కాదా. లోకాన్ని ప్రజలని ప్రేమగా పాలిస్తున్నాడు అంటే వారి యందు ఆ విష్ణువు యొక్క అంశం ఉన్నది. కాబట్టి విష్ణోహ కలయా స్థితం. ఆ విష్ణువు యొక్క అంశను తమలో నింపుకున్నటువంటి ప్రియవ్రత ఉత్తానపాదులిద్దరూ కూడా చక్కగా రాజ్యాన్ని చేస్తున్నారు. దీంట్లో మనకి కావలసిన వాడు ఉత్తానపాదు, ప్రస్తుత కాశీకి సంబంధించి. ఈ ఉత్తానపాదులకు ఇద్దరు భార్యలు. అసలు ఆ ఉత్తానపాద అనే దాంట్లోనే ఆ పదంలోనే కొంచెం తేడా ఉంది. ప్రియవ్రతుడు అంటే ఆయన ఏ గట్టి పనిని చేసినా, వ్రతము అంటే గట్టి పని, మామూలు పనికి వ్రతం అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక పూట మీరు భాగవతం విన్నారనుకోండి, దాన్ని వాళ్ళ వ్రతం అన్నారు. సప్తాహము అదే పనిగా భాగవతాన్ని వినడమో చెప్పడమో చేస్తే దానికి వ్రతము అంటారు. సప్తాహ వ్రతం గట్టిగా చేయాలి ఆ పని. పరీక్షల ముందు విద్యార్థులు నెలలో కష్టపడి చదివారనుకోండి, దానికి వ్రతం కాదు అలాగన్నమాట. సో ప్రియమైన వ్రతము గలవాడు ఒక బ్రదర్, చాలా గొప్ప పని. ప్రియవ్రతోపాఖ్యానం ఉన్నది భాగవతంలో. ఆయన నాకు తన ఉత్తానపాదుడు అంటే కాళ్ళు పైకి పెట్టి కూర్చున్నవాడు అని అర్థం రావట్లేదు. దానపాదుడు అంటే వాడు పొరపాటు చేస్తాడన్నమాట, అవివేకంగా ప్రవర్తిస్తాడని మనకు అర్థమైపోతుంది. ఆ పదంలోనే అంతమాట. సరే, వాడి అవివేకం మనకు ముందే స్పష్టమైంది. ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు ఉన్నారంటే వాడు అవివేకమైన ఏకపత్ని వర్మాన్ని భంగం కలిగింది. అక్కడే దెబ్బతింది వాడి స్వభావం, అక్కడే తెలిసింది. సో ఆ భార్యల పేరు సునీతి, సురుచి. మరి ఆ పదాలు చూడండి. సో రాజుగారు పెద్ద భార్య చిన్న భార్య అంటారే, అంటే అర్థం పెద్ద భార్యని మామూలుగా ఇంకా వీడి అవివేకము, గర్వము, దర్పము ఇవన్నీ బాగా పెరగక ముందు వివాహం ఆడిన భార్య అన్నమాట పెద్ద భార్య. చాలా ధర్మబద్ధంగా శాస్త్రీయంగా వివాహం ఆడిన భార్య. సో ఆమెతో కొంత కాపురం చేసిన తర్వాత వీడి మనస్సు ఇలా చంచలంగా తయారైన సందర్భంలో ఇంకో అందమైన యువతిని చూసి వివాహం ఆడితే ఆవిడ చిన్న భార్య అవుతుంది. యాజ్ యూజువల్. సో ఆ పెద్ద భార్య పేరు సునీతి, చక్కని నీతి గల ఆమె. సురుచి చిన్న భార్య, ఆమె నీతి ఉందో లేదో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా బాగుంటుంది. అని ఆ పేర్లను బట్టి కూడా వాళ్ళ యొక్క స్వభావాలని మనం ముందుకు కనిపిస్తుంది. హైలీ సింబాలిక్ స్టోరీస్ అనిపిస్తున్నాను. సో ఈ సునీతికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు ధ్రువ, ధ్రువుడు. ఆ పేరులో కూడా విశిష్టమైన అర్థం ఉన్నది. సర్వోత్కృష్టమైన నిత్యము ఉండే శాశ్వతమైన స్థానాన్ని పొందుతారు. ధ్రువ
సో ఇప్పుడు వివాహంలో మంత్రం వివాహం అది మీరు వినే ఉంటారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంత అని ఇలా మొదలు నాకు గుర్తులేదు. ధ్రువం రాజా బృహస్పతి, ధ్రువం సోమో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అని ఇలా మంత్రం చదువుతారు. అంటే ఆ దేవతలందరూ కూడా ఈ వివాహాన్ని శాశ్వతం చేసేదుతారు. మళ్ళీ మధ్యలో తేడాపడాలు రాకుండా ఒకళ్ళు దెబ్బలాడుకోవడాలు మనం ఇలాంటి సమస్యగా లేకుండా స్థిరం చేసేదుతారు. వివాహ మంత్రాల మధ్యమో ఏమో తెలియదు. భారతీయ వివాహ వ్యవస్థ చాలా పకడ్బందీ అయిన వ్యవస్థ. మీరు ఇతర సమాజాలను చూస్తే మీకు అర్థమవుతుంది భారతీయ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రమైనది, ఎంత గంభీరమైనది, అందులో ఎంతటి కల్చరల్ డెప్త్ ఉన్నది అనే సత్యం. ఫస్ట్ సో ఆయన కొడుకు సునీతి యొక్క కొడుకు. ఈ సురుచికి కూడా ఓ కొడుకున్నాడు. వాడి పేరు ఉత్తముడు. వాడు మంచివాడే, వాడేం చెడ్డవాడేం కాదు, ఉత్తమ. సో లేకపోతే ఉత్తమ తాన పాదుడులాగే వాడు కూడా కొంచెం పొగరబోతే నేను కళ పెట్టివాడిని గొప్పవాడిని అనేటువంటి దురహంకారియే వాడు కూడా. వాడి స్వభావం కూడా అలాగే కనపడుతుంది. ఇక్కడ అదర్వైజ్ ఈజ్ హార్మ్లెస్ పర్సన్ ఉత్తమ. ఎనీవే ధ్రువుడు పెద్ద కొడుకు, ఎందుకంటే పెద్ద భార్య కొడుకు కదా. పెద్ద భార్య కొడుకు సాధారణంగా పెద్ద కొడుకు అయి ఉంటాడు. సో ఉత్తముడు చిన్న కొడుకు. ఓ రోజు ఈ మహారాజు ఉత్తానపాద మహారాజు పెద్ద భార్యని కొంచెం నెగ్లెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. దట్ ఈజ్ ఆల్సో న్యాచురల్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో వాట్ ఎల్స్ అసలు చిన్న భార్యని ఇంకో భార్యని వివాహం అడేటంటేనే అర్థం పెద్దలను కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఏకదా సురుచే పుత్రమంకమారోగ్యలాలయం ఉత్తమం నాలుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. రోజు అంతఃపురంలో సురుచి యొక్క అంతఃపురంలో ఆయన ఉన్నాడు. సునీతి అంతఃపురానికి ఇంచుమించు రావడం మానేసింది. సురుచి అంతఃపురంలో పెద్ద సింహాసనం మీద ఎత్తైన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండగా ఉత్తముడు వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. ఉత్తముడు అక్కడే ఆడుకుని పిల్లాడే కదా. ఆ ఉత్తముడు లాలిస్తున్నాడు. ఈ లోపల ధ్రువుడు కూడా అక్కడికి వెళ్ళాడు. ధ్రువుడికి ఈ సపత్నుల మధ్య నుండే రాగద్వేషాలతో పిల్లలకి పనేమి వాళ్ళకి అలాంటి తేడాలే ఉన్నాయి. మీరు గమనించండి, పిల్లలిద్దరూ కొట్లాడుకుంటారు. పిల్లలిద్దరూ కొట్లాడుకుంటారు. వీళ్ళు కొట్లాడుకున్న కారణంగా వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొచ్చి తల్లులు దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు. తల్లులు దెబ్బలాడుకుంటూ ఉండగానే వీళ్ళు మళ్ళీ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా తల్లులు దెబ్బలాడు కూర్చోవడం, ఒకరికి దెబ్బలాడుతూనే ఉంటారు. కానీ వీళ్ళకి ఇంకా అది వీళ్ళ దెబ్బలాడు వీళ్ళు మర్చిపోయి మళ్ళీ కోటికి, ఎందుకంటే కోటికి వెళ్ళడానికి కంపెనీ ఉండాలి కదా, మాన్సే కంపెనీ. మళ్ళీ వీళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు 5 నిమిషాలు దెబ్బలాడుకుని చూస్తే ఇది పిల్లలు ఏది అని చూస్తే వాళ్ళు మళ్ళీ కలిసి ఆడుకుంటారు. సో దట్ ఈస్ నో చిల్డ్రన్కి రాగద్వేషాలు దృఢంగా ఉండవు. అలా వస్తాయి, ఇలా ఉంటాయి. అలా ఉండడం మంచిదని అంటారు. ఎనివే ఈ ధ్రువుడు కూడా నాన్నగారి దగ్గరికి ప్రేమతో వెళ్తూ ఉండటంలో, నాన్నగారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు, వాడిని ఏది ఆపగలరు. సో ఆ ఉత్తానపాదుల దగ్గరికి వెళ్ళి ఉత్తముడు నాన్నగారి ఒళ్ళో కూర్చుంటే నేను మాత్రం ఎందుకు కూర్చోకూడదు అని చక్క ఎక్కేసి నాన్నగారు ఒళ్ళో కూర్చుని ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ నాన్నగారు ఏం మాట్లాడు, ఎందుకంటే ఆయనకి తెలుసు సురుచి యొక్క షార్ట్ టెంపర్, ఆమె అసూయ లక్షణం అన్నీ ఆయనకి తెలుసు. నా క్షణంత దగ్గరికి తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం తోసివేయలేదు కూడా. కొడుకే కదా, తన ప్రియ పుత్రుడే ఎలా తోసివేస్తాడు పెద్ద కొడుకుని, అలా చూస్తూ ఊరుకుండిపోయాడు. సో తథా చికీర్షమానంతం సపత్న్యాస్తనయం ధ్రువం సురుచి శృణ్వతో రాజ్ఞ శీర్ష్యమాహాతి గర్విత. ఈ సురుచి శీర్ష్యం అతి గర్విత, పెద్ద గర్వము కలదై. ఏమిటి గర్వం? ఆవిడ గర్వానికి హేతు ఏమిటవ్వా? కేవలం ఇంతే, మహారాజు నా సౌందర్యాన్ని చూసి నన్ను మెప్పు చేసుకున్నాడు. నా సమతి ఉన్నదే ఆమెని చిన్న చూపు చూస్తున్నాడు. ఆమెకి సౌందర్యం లేదు, నా ముందు ఆమె దిగదుడు అని అది గర్వం. ఓకే, మేబీ ఇట్ ఈస్ ట్రూ. బట్ ఈ సౌందర్యం ఎంతకాలం ఉంటుంది? సో మిస్ యూనివర్స్ పదవి ఎంతకాలం ఉంటుంది? 360 days. నెక్స్ట్ డే ఈమె మాజీ మిస్ యూనివర్స్ యాక్సెప్ట్. మాజీ మిస్ యూనివర్స్ అంటే అర్థం పాస్ట్ గురించి చెప్తున్నట్టు కాదు, ప్రెసెంట్ లో ఆమె మిస్ యూనివర్స్ కాదు అని అర్థం. నెగిటివ్ గా చెప్పడం, అన్వయముఖంగా చెప్పడం, వ్యతిరేక ముఖంగా ఇప్పుడు కాదని
అని చెప్పి ఆమె మిస్ యూనివర్స్ కాదు అనడానికి బదులుగా ఆమె ఎక్స్ మిస్ యూనివర్స్ అండి అని అంటారు. దాని అర్థం అది. కానీ వాళ్ళు ఏదో గొప్పగా అంటున్నారని అనుకుంటే అది పొరపాటు. ఎనివే కమింగ్ టు ది పాయింట్, సో శుచి ఆ విధంగా గర్వపడటం అది ఆ అధర్మ వృక్షం యొక్క లక్షణం దాటుకోండి. తర్వాత ఈర్ష్య. ఏమిటి ఈర్ష్య? ఈ ధ్రువుడు పెద్ద కొడుకు ఆల్ సెడ్ అండ్ డన్. అంతఃపురంలో మహారాజు నిర్ణయింపబడ్డు. అంతఃపురం ప్రకారం అయినట్లయితే ఉత్తముడే మహారాజు అవ్వాలని ఉంటుంది. కానీ అక్కడ క్యాబినెట్ ఒకటి ఉంది. దో ఇట్ ఈస్ ఏ మొనార్కీ, స్టిల్ ఆ క్యాబినెట్ యొక్క అప్రూవల్, సిటిజన్స్ కౌన్సిల్ యొక్క అప్రూవల్ పెట్టి గణతంత్ర రాజ్యములు అని పేరు. ఆ అప్రూవల్ వస్తే కానీ వాడికి పట్టాభిషేకం చేయడానికి వీలు ఉంటుంది. పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్. పీపుల్ హౌ దే విల్ యాక్సెప్ట్? దే మే యాక్సెప్ట్ ధ్రువ ఓన్లీ. సో ఇంత ఈవిడ అంతఃపురంలో ఎంత హడావిడి చేసినా, తన కొడుకే లాలింపబడి ఇట్లాగా శాసించినా ఫైనల్ గా రేపు పొద్దున ధ్రువుడే రాజు అయ్యే ప్రమాదం ఉంది. సో వెంటనే ఆ ధ్రువుడి మీద వీడికి ఈర్ష్య, తన సవతి కోరుకోవడం, అదో ఈర్ష్య. లేకపోతే ఈర్ష్యకి హేతువే ఉంది. ఇంకా అసూయ ఉండాలంటే ఎదురువాడిలో ఒక ఉపదనం ఉంటేనే మనం అసూయ పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఈర్ష్య కలిసి ఆమె సో మాట్లాడుతుంది. ఆ మాట్లాడడంలో కలిహి అంటే కలహము, దురుక్తి, భయము, వీడు మన కుటానికి కావాల్సిన సామ్రాజ్యాన్ని కొట్టుకుపోతాడేమో భయము, ఇవన్నీ దోషాలు కూడా మీకు అన్న మాటలో మనం గమనించవచ్చు. తపసారాధ్య పురుషం అని అంటుంది. నవత్సృపతేర్ధృష్ణ్యం భవానారోఢుమనగతి. చూడండి, పరుషంగా మాట్లాడేవాళ్ళు కూడా సంబోధన ఉచితమైన సంబోధన చేస్తారు. ఏ నాన్న అని సంబోధిస్తాం. వత్స ఇలాడ మంచిగా ప్రేమగానే సంబోధించి, ఆ మహారాజు యొక్క అంకం మీద కూర్చునేటువంటి అర్హత నీకు లేదు. ఎందుకో తెలుసునా? నృహీతో మయాయత్వం వృక్షావపి నృపాత్మజ. చూడండి, ఇంకా ఇది పరుషంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆ కోపము యొక్క వేగానికి బానిసలైపోయి పలుకరాని మాటలనే పలికేస్తారు. తర్వాత ఆ మాట్లాడడం అయిపోయిన తర్వాత కనుక రంగమ్మ ఇలా వచ్చే ఇక్కడ కావాల్సినంత అవకాశం ఉన్నది ముందుకు వచ్చేసి ఏమే ఆ సమస్య మరి ఇంకా ఇక్కడ కూడా అవకాశం అయిపోతారు. సో ఈ పలికే పలుకులు తర్వాత మనం విశ్లేషణ చేసుకుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పరుషంగా ఇంత తప్పుగా మనం ఎలా మాట్లాడగలిగామా? చూడండి, ఆవిడ ఎంత తప్పుగా దురుక్తి అంటే అలాగా ఉంటుంది. మోస్ట్లీ లాజికల్ లాంగ్వేజ్ షీ ఈజ్ యూజింగ్. ఆవిడ అంటుంది, నీవు నా గర్భంలో పుట్టుంటే, నా గర్భంలో పుట్టుంటే రాజుగారి సింహాసనం మీద రాజుగారితో ఒడిలో కూర్చుని ఉండేవాడు. అంటే భవిష్యత్తులో సింహాసనం కొట్టేస్తుంది తిరుగుడని ఆవిడ బెంగ. సో నా గర్భంలో పుట్టలేదు కాబట్టి రాజుగారి ఒడిలో కూర్చుని అర్హత నీకు లేదు, దిగిపో అని వాటిని ఎదుగుతూ ఉన్నారు అని ఇంకా అంటుంది. వెటకారంగా అంటుంది. ఆ తపస్సు చేయి, ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించు, ఆయన సాక్షాత్కరించి వరం కావాలని అడిగితే నెక్స్ట్ జన్మలో నేను సురుచి కడుపును పుట్టి ఇట్లా నన్ను అనుగ్రహించు అని వరం కోరుకో. అప్పుడు నా కడుపును పుడతావు. అప్పుడు మహారాజు యొక్క ఉత్సంగం మందు గోడ మీద కూర్చోబెడతాను. ఆ తల్లి యొక్క దోషము అంత గట్టిగా ఉంది. మైత్రేయ వాచ మాతృసపత్న్యాసృక్తి విద్ధ. ఇది మైత్రేయుడికి విదురుడికి జరిగిన సంభాషణ. ఈ పుత్రుడిని విదురుడు ప్రభాస క్షేత్రంలో దేహత్యాగం చేసేయడం నేను చెప్పాను ప్రథమస్కంధంలో. దానికి ముందు జరిగిన ఘట్టం అంటే ప్రథమస్కంధంలో శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయినా దశమస్కంధంలో శ్రీకృష్ణ జన్మాది జరుగుతుంది కదా. సో ప్రథమస్కంధంలో చెప్పిన వాటికి ముందు జరిగిన ఘట్టాలు. దట్ ఈస్ హౌ యు హావ్ టు లుక్ ఎట్ ఇట్. సో ఆ మైత్రేయుడు విదురుడితో చెప్తున్నాడు. సో తన సవతి తల్లి ఇంత పరుషంగా మాట్లాడేప్పటికీ కళ్ళతోటి కొట్టిన పాము ఎలాగైతే పుస్సుమంటూ పైకి లేస్తుందో అలాగ కోపంతో లేచాడు. వెంటనే చకచక తండ్రి యొక్క ఆ పెద్ద ఆసనం ఇచ్చి కిందకి తీశాడు. సురుచికి ఇంకా సమాధానం కూడా చెప్పకుండా మహావేగంగా అంతఃపురం నుంచి బయటకు వచ్చేసి ఏడుస్తూ దాని దగ్గరికి వచ్చాడు. మాతు దరుల సకాశం తం నిష్పసంతం స్ఫురితాధరోష్టం. ఆయన క్రింది పెదవి కోపము యొక్క వేగంతో అదులుతూ ఉన్నది. గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆయన పీలుస్తూ ఉన్నాడు ఆ కుర్రవాడు. సో వచ్చి తల్లి మీద పడి గోధుమని ఏడవడం కాదు. తల్లికి అర్థం కాదు, మీరు ఏమైనా చెప్పబోతున్నాడా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఈ లోపల దాసి ఒక ఆవిడ
దాసీలు ఏం చేస్తారంటే ఈ ఇంట్లో వార్తలు ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో వార్తలు ఇంట్లోకి మోస్తూ ఉంటారు సాధారణంగా. అందులో సమతులు అంటే నేను ట్రై టు ఎక్స్ప్లాయిట్. ఇక్కడ వార్త అక్కడ ఏమా ఆవిడ ఇలా అనుకుంటుంది నీ కొన్ని గురించి అని ఇలా చెప్పి, ఏమా నీ దగ్గర ఏదైనా ఒక పాత చేరుంటే ఈ పాతను మాట్లాడుతున్నా పాత ఏ ఒక్కలేదు కొత్తది ఇచ్చినా పర్వాలేదు అని అలాగా నేను ట్రై టు ఎక్స్ప్లాయిట్ ది సిచ్యువేషన్. ఇప్పుడు కూడా పరిచారకుల ముందు మనలో ఏమైనా విభేదాలు ఉన్నా వాళ్ళ ముందు బయట పడనివ్వకూడదు. పిల్లల ముందు పరిచారకుల ముందు భార్యాభర్తలు కానీ ఇంట్లో పెద్దలు కానీ తమ వచ్చే విభేదాలు బయటపడి ఇంకా చేయకూడదు అని తెలియజేట్లా. కానీ అంత ఆలోచన చేసి లోపల క్రోధం ఉండనివ్వద్దు. ఆ క్రోధ వేగం ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఏముంది పరిస్థితిని చూడనివ్వదు. అప్పటికప్పుడు కడుపులో ఉన్న కోపం అంతా బయటకు వచ్చేయాల్సిందే. అంతేనే క్రోధాన్ని జాగ్రత్తగా ఆ మూమెంట్ బాగా విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని శ్రీకృష్ణుడికి ఏం చెప్తాడు. ఫస్ట్ సో ఈ వృత్తాంతము చూసింది ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చేది. వెంటనే ఆ దాసి ఆ ఇంట్లో పరిపూర్తిపోయినట్టుగా నటించి ఇంట్లోకి వచ్చి షీ మేడ్ హర్సెల్ఫ్ అవైలబుల్ అనమాట. సో సునీతి ఎందుకు పోయి పిల్లడిగా ఏం చేస్తున్నాడు వీడికేమైంది అని అనుకుంటూ ఉండగా షీ వాస్ థింకింగ్ అలౌడ్ యాక్చువల్లీ. ఇందులోకి ఆ దాసి వచ్చి చూచారా అమ్మగారు, మీ సురుచి అమ్మగారు ఇలా అంది, ఆ పిల్లాన్ని పట్టుకుని అంత మాట్లాడింది, అందుకోసమే పాప నడుస్తున్నాడు, ఎందుకు ఏడవడమని ఏడవకపోతే ఇంకేమి అని ఆ వృత్తాంతంగా ఎందుకు చెప్పింది. నిజమేనా నిజమేనా అని అడిగింది కొడుకుని. కొడుకు నిజమే అని బాగున్నాడు. మరింత గట్టిగా ఏడవడం ప్రారంభిస్తే ఆమె కొడుకుకి ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశం చూడండి, సునీతి అనే పేరు తక్కువ ఉపదేశం చేస్తుంది. మామంగళం తాత పరేష్మమౌస్థాః. వీడు ఆ సురుచి అమ్మని పరుషంగా మాట్లాడి నన్ను తిట్టింది అని రిపోర్ట్ చేశాడు. అలాగే ఈ దాసి కూడా ఆ పరుషమైన భాషలో సురుచిని నిర్దేశించి ఆమె ఇలాగా పొరపాటు చేసింది అని రిపోర్ట్ చేశారు. అంటే ఆవిడతో నన్ను అలా మాట్లాడకూడదు, ఆవిడ గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఆవిడ మనకి అపకారం చేసినట్టు అనిపించవచ్చు, అయినా కూడా మనం అపకారానికి తిరిగి అపకారమే చేయాలి లేదా తిట్టాలి అనేటువంటి దృష్టికోణం సరికాదు. ఎందుకంటే మానవుడు సుఖాన్ని గురించిన దుఃఖాన్ని గురించిన వాడు పైవాళ్ళ మూలంగా అవి వచ్చాయి అని అనిపిస్తుంది తప్పించి వాస్తవంలో సుఖ దుఃఖాలు రెండు కూడా తన కర్మఫల రూపంగానే అనుభవిస్తాడు. ఎవరు ఇతరులు ఎవరు దుఃఖాన్ని కలిగించారు. మన దుఃఖానికి మనమే కారణం, మన సుఖానికి కూడా మనమే కారణం. కాబట్టి పోలే ఆవిడేదో అంటే అది ఆవిడ మాత్రం తిరిగి అలాగే నిందించవద్దు. పైగా ఆమె ఆప్షన్స్ లో ఆవిడ నుంచి తిట్టుకున్న ఉపయోగమే ఉంది. తర్వాత ఆ సురుచి అన్న మాటలన్నీ కూడా దాసి చెప్పింది కదా, ఈవిడ అంటోంది సురుచి అన్న మాట కరెక్టే నాయన, సత్యం సురుచ్యాభిహితం. నీవు నా వంటి దురదృష్టవంతుగా కడుతున్న కుమారుడుగా పుట్టడం నీ దౌర్భాగ్యమే. లేకపోతే నువ్వే కనుక సునీతి యొక్క కొడుకు అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా నీకు ఆ ఉన్నత స్థానం మీ నాయనగారి ఒళ్ళు కూర్చున్నటువంటి భాగ్యం నీకు లభించింది ఉండేది. సరే, కానీ నా భాగ్యం ఎలా ఉంది? నా కుమారుడుగా జన్మించిన నీ భాగ్యం కూడా నా భాగ్యం కంటే ఉన్నతమైన భాగ్యం నీకెక్కడి నుంచి వస్తుంది? తల్లి కంటే కొడుకుకి ఎక్కువ భాగ్యం ఎందుకు వస్తుంది? తల్లి దాసి అనుకోండి, కొడుకు కూడా దాసి పుత్రుడుగానే ఉంటాడు, కానీ మహారాజ్ఞి యొక్క పుత్రుడు అవుతాడా? Therefore, you have to reconcile to your fate అని అనుకుంటున్నాను. ఇంకే దెబ్బలాడే ఉపయోగం ఏం లేదు. అతిష్ఠత్తాత విమత్సరస్వముక్తం స్వమాత్రాపి యదం వ్యనీతం. ఓ నాయన, నీవు నీ సవతి తల్లి ద్వేషాన్ని కలిగి ఉండవద్దు, దాంట్లో ఏం ప్రయోజనం లేదు. ఆమె చెప్పిన మాట కూడా బాగానే ఉంది, కోపంతో చెప్పినా మంచి మాటే చెప్పింది. నువ్వేం చేస్తావంటే ఆరాధయా మోక్షజ పాదపద్మం, నీకు ఉత్తమమైన జీవితంలో పైకి రావాలనుకుంటే అని ఆవిడ అలా సలహా ఇచ్చింది. అంతేగాని ఒక పెద్ద స్థానం ఒకటి చూసి అక్కడికి వెళ్ళని అలా ఏం చెప్పలేదు. నీవు జీవితంలో పైకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే మాత్రం ఆ మోక్షజుడు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మములను నీవేమో ఆరాధించు. అంటే ఆవిడ నేను జనరల్గా చెప్పింది. అలా పరమేశ్వర దేవుడికి పూజ చేసుకో, దేవుడికి దండ పెట్టుకుంటూ రోజు పొద్దున సాయంకాలము ఏదైనా ఒక నామాన్ని జపిస్తూ ఉంటూ, లేకపోతే శ్లోకాలు ఏవో కృష్ణ శతకమో చదువుకుని అది రోజు చదువుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉంటూ అని తల్లులు పిల్లలకి చెప్తారు. దీనికోసం తపస్సు చేసేయమని ఏం చెప్పరు అని నేను జనరల్గా అలా చెప్పింది. వీడు చిచ్చర పిడుగు లాంటి పిల్లవాడు, వీడి చైల్డ్ ప్రాడిజీ, వీడు హీ టేక్స్ ఇట్ టు ది ఎక్స్ట్రీమ్. హీ విల్ నాట్ లీవ్ ఇట్ ఎట్ దట్ లెవెల్. సో అని పైగా ఆవిడ ఏమంటుందంటే, మీ తాతగారు స్వయంభువము తథా మనువో భగవాన్ పిత
పితామహ, చాలా పుణ్యాత్ముడు ఆయన. ఆయన అనేక యజ్ఞములను చేసి ఒక్కొక్క దక్షిణలను వాటిని ఇచ్చినాడు. గురు దక్షిణై మఖై. ఆయన చాలా గొప్ప స్థానాన్ని, అధ్యాత్మ లోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించి ఉన్నాడు. వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన, చాలా మహాత్మ. సో తాత గుణాలు మనవాడికి వస్తాయి అని అంటారు. కొడుకు మధ్యలో ఇది కమ్స్ అంటారు. సో తాత సద్గుణాలు మనవాడికి వస్తాయి, ఒక తరము జంప్ చేసి వస్తాయి. మెండిల్స్ నాకు అలాగే ఉన్నట్టుంది, ఐఎమ్ నాట్ షూర్. సో ఎనీవే, సో వీడు తాత గుణాలు నీకు నాన్న, నువ్వు ఆ విధంగా మీ మను మహారాజు ఉన్నాడే స్వయంభవ మనువు, ఆయన నువ్వు ఆదర్శంగా పెట్టుకో. నువ్వేదో అన్నది అనే మాట పెట్టుకో. ఆవిడ మంచిగా చెప్పింది నీకు. కాబట్టి నీవు తప్పకుండా పరమేశ్వరుని నీవు ధ్యానం చేయి. పైగా నీ కష్టాన్ని నేను తీర్చలేదు. ఆవిడ మామూలుగా లోక దృష్టిలో చెప్తాను. నీకు మీ తండ్రి ఒడిలో స్థానం నేను ఇప్పించలేదు. నా రికమెండేషన్ మీ నాన్నగారి దగ్గర వర్క్ చేయి. ఇప్పుడు ఒకప్పుడు వర్క్ చేసింది, ఇప్పుడు నాకు చేయండి. కాబట్టి ఎవరైనా పిల్లల్ని లాలించండి అని నేను చెప్పడానికి నాకు ఆయన దొరకలేదు. రావడం మానేసాడు ఇక్కడికి. కాబట్టి నువ్వు పరమేశ్వరుని ఆరాధిస్తే నీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి నీవు జీవితంలో పైకి వస్తావు అని చెప్తున్నాను. నాణ్యం పద్మపలాశలోచనాత్ దుఃఖచ్చిదంతే మృగయామి కించన. సో ఆ పరమేశ్వరుని కంటే మరి ఒకరి వలన నీ దుఃఖము తొలగుతుంది అని నేను అనుకోవటం లేదు. అమ్మ కూర్చోండి, కూర్చోడానికి అవకాశం రైట్. సో కాబట్టి ఎందుకంటే యో నృత్యతే హస్తగృహీత పద్మయ శ్రియేతరైరంగ వినృత్యమానయ. సో ఆయనని అన్వేషించి ఆ పరమేశ్వరుణ్ణి వెతికి పట్టుకో. ఆయన్ని వెతకే వాళ్ళు ఆయన ఎందుకు వెతకాలను అనుకోదు. లక్ష్మీదేవి ఆయన కోసం వెతుకుతూ ఉంటుంది. హస్తగృహీత పద్మయ ఎలా వెతుకుతుంది? మామూలుగా ఏమీ విలాసమైన లేకుండా వెతకదు ఆమె లక్ష్మీదేవి. భార్య ప్రియుడి కోసం ప్రియురాలు వెతికేప్పుడు ఒక విలాసపూర్వకంగానే వెతుకుతుంది కదా. సో హస్తగృహీత పద్మయ, చేతిలో పద్మాన్ని పట్టుకుని విలాసగా ఎడినా అని వెతుకుతూ ఉంటున్నారు. సో లక్ష్మీదేవి, ఈ లక్ష్మీదేవి కోసం మొత్తం జగత్తంతా వెతుకుతూ ఉంటారు. శ్రీయేతరైరంగ వినృత్యమానయ. ఇంద్రుడు, లోకపాలకులు, సకల మానవులు, అసురులు, దేవతలు, దారులు అందరూ ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆవిడేమో చేతిలో పద్మం పట్టుకుని ఇలా ఊపుతో ఈ విష్ణువు ఎక్కడున్నాడని ఆవిడ వెతుకుతూ ఉంటారు. అటువంటి అంటే మొత్తం జగత్తుకంతకీ కూడా ఆరాధ్యుడు శ్రీ మహావిష్ణువే. నీవు ఆయనని నీవు ఆరాధించు అని చిన్నపిల్లలకి చెప్పేటువంటి ఒక విశిష్టమైన ధోరణిలో ఆవిడ చెప్పింది. మైత్రేయోవాచ ఏం సంజల్పితం మాతురాకన్యార్థాగమం వచః సంయమ్యాత్మనాత్మానం నిశ్చక్రామపి దుఃపురాత్. అంటే ఈ మాట పట్టుకున్నాడు. సరే అన్నాడు. మామూలుగా వీధిలో వచ్చేసి నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆరాధించాలంటే అడవికి వెళ్ళి ఆరాధించాలి. వాళ్ళ తాతగారు అలా చేశారు. తాతగారి ఆదర్శం, తండ్రితోటి పెద్ద చదువు లేదు, తాతతో బాగా చదువు ఉండేది. సో తాతగారు ఎక్కడికి వెళ్ళారు? అడవికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే తపస్సు చేసుకుంటూ వెళ్ళారు అని ఇంట్లో అందరికీ తెలుసా వర్తమానం. సో వెంటనే అయితే నేను తాతగారు చేసినట్టే చేస్తున్నాను, వెళ్ళిపోయాడు అడవి. అయితే ఎక్కడ అడవికి వెళ్తాడు, ఎక్కడ తపస్సు చేస్తాడు, ఏమవుతుంది? కానీ చూడండి, నారద మహర్షి ఇచ్చేలోకి వస్తాడు. నారదస్తదుపాకర్ణ్య, ఆయన్ని తెలుసుకోరు. ఎందుకంటే నారదుడు భక్త శిఖామణి. ఆయన ఎక్కడైనా భక్తుడుంటే ఇదిగో వీడు మన జాతి వాడు అని అలా గుర్తుపడతాడు. ఒకసారి నేను ఋషికేశ్ వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను పిలిచి, రా నేను నీకు పకోడీలు వేసి పెడతాను అని ఆయనే స్వయంగా పకోడీలు వండి వడ్డించాడు. అయితే ఆయన అలా ఎందుకు చేశారా అని వర్క్ చేస్తే, ఆయన ఎవరైనా సాధువులు అంటే ఆయనకు చాలా ఇష్టం. సాధువు అంటే మన గ్రూప్ వాడు వీడు, ఈజ్ మన అమాంగ్ us అని అది ఒక ప్రీతి ఆయన. అంటే తాను సాధువు అంచేత స్వయంగా ఋషికేశ్ వచ్చిన ప్రతి సాధువుకి, కొత్తగా వచ్చిన ప్రతి సాధువుకి స్వయంగా పకోడీలు వేసి పెట్టడం ఆయన అలవాటు. సో అలాగా ఈ నాలుగుని కూడా అలాంటి వాడు. సో ఎక్కడైనా భక్తుడు అనేవాడు అదిగో బయలుదేరాడు అంటే వారికి ఏదైనా కొంత సేవ చేయాల్సింది, కొంత సూచనలు ఇవ్వాల్సింది ఉంటే ఆయన వెంటనే అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు. సో ఆయన వచ్చేసాడంటే జ్ఞాపకాచాస్య చికీర్షితం. అదే పిల్లవాళ్ళు ఇంకా
పొద్దుడని పిల్లవాడు వీడు ఈశ్వరుని ఆరాధిస్తాననే శ్రద్ధతో బయలుదేరాడు. చాలా చక్కటి విషయం. వాడిని కొంచెం మనం జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. లేకపోతే పాపం ఇబ్బంది పడతాడు అని నిర్ణయించుకుని ఆయన అక్కడ కనపడ్డాడు. మామూలుగా ఏమీ ఎరగనట్టుగా ఆయన వచ్చేసి వీడి దారికి అడ్డుంచాడు. వచ్చి వాడిని శిరస్సు మీద ఆ ధ్రువుని ఇలా స్పృశించాడు. అగజ్ఞేన పాణిన ఆయన అలాగే శిరస్సు మీద చేతితోటి ఆశీర్వదం చేసేటంటే ఆ ధ్రువునిలో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు అంటే ఏముంటాయి? బాల్య చాపలం, చిన్నతనము, తెలియకపోవటము, తర్వాత ప్రౌఢత్వం లేకపోవడము, అమాయకత్వము, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చేయబోయే పెద్ద తపస్సుకి ఆటంకాలే ఇవన్నీ ఉన్నాయి. సో ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తొలగించి వేసే విధంగా ఆయన శిరస్సుపై తన చేతిని ఉంచి ఆయన ఆశీర్వదించి మాట్లాడుతున్నాడు. అహో తేజ క్షత్రియాణం మానభంగము దృశ్యతాం. ఆయన అంటున్నాడు, వీడురా, వీడంటే క్షత్రియుడంటే వీడురా, ఇంత పరాక్రమశాలో చూపుడు. తల్లి మాట సవతి తల్లి ఏదో ఒక పరుషమైన మాట అంటే ఆ మాట కూడా సహించలేక, సో ఏమైనా సరే ఈ లోటుని, మనలో ఉన్న ఈ లోటుని ఏమైనా సరే సర్దుబాటు చేయాల్సిందే అనే పెద్ద తేజస్సు అంటే ఇతరులు చేసిన అవమానాన్ని సహించలేకపోవడం, దానికి తేజస్సు అంటే ఆ తేజస్సు వీడి ఎందుకు పూర్ణంగా ఉంది అని అనుకుంటూ అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్తావా? ఇల్లు అది వదిలిపెట్టి వచ్చేసేవే, సమస్త సంపదలతో విలాసిల్లే అంతఃపురాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఈ అడవిలో పడ్డావు, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు? సో అందరినీ వదిలిపెట్టేసి ఒంటరిగా ఎలా జీవించగలుగుతావు నువ్వు అని అడుగుతున్నాడు ఆయన. దాంట్లో తప్పట్ల పిల్లవాడు పెద్దవాడు ఒక పిల్లవాడిని అడిగినట్టుగా అడుగుతున్నాడు. అయితే ఇలాగ మా తల్లి నన్ను అవమానం చేసింది, దానికి నేనేమో ప్రతీకారం చేసుకోవాలి అంటే తల్లి మీద పగతించుకోవడం అనేది కాదు, ఆవిడ అవమానం చేస్తూ ఏది పాయింట్అవుట్ చేసిందో నా యొక్క తక్కువ స్థితిని ఆవిడ పాయింట్అవుట్ చేసింది. ఆ స్థితి నుంచి సర్వోత్తమ స్థితికి నేను చేరుకోవాలి, దానికోసం నేను బయలుదేరాను. పరమేశ్వరుని ఆరాధిస్తే అలా అవుతుంది అని ఆవిడ అవమానం చేసేప్పుడు చెప్పింది. అది మా అమ్మగారు కన్ఫర్మ్ చేసింది. ఆవిడ ఒకరికి ఆవిడ చెప్పింది, ఇంకో అందుకు ఈవిడ సపోర్ట్ చేసింది. ఆవిడ ఆ దృష్టికోణం అలాగే బేసికల్ గా ఈశ్వరుని ఆరాధించడం అనే పాయింట్ ఇద్దరూ సపోర్ట్ చేశారు. సరే, మనుగు తాతగారు ఒకడు ఆదర్శం ఉండనే ఉన్నాడు. సో ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దిస్ నేను ఆ పరమేశ్వరుని ఆరాధించడానికి ఇదిగో వెళ్తున్నాను అంటే నారదుడు అంటాడు, అదే కుర్రవాడవి నువ్వు, నాదునాభ్యవమానంతే సన్మానం వాతు పుత్రక అన్నా, చిన్నపిల్లవాడివి, నీకు అవమానం ఏమిటి, సన్మానం ఏమిటి? పెద్దలు పలకాల్సిన పలుకులు అవి. సో చోటాము బడే బాధ్యతలు అంటారే, అలా ఉంది నీ మాటలు. సో రక్తస్య క్రీడనాదిషు, ఆట బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సులో వీళ్ళు అవమానం చేశారు, వాళ్ళు సన్మానం చేశారు అని ఈ మాటలు ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళందరూ, పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళందరూ అనుకోవాల్సిన మాటలు. పండితులు, విద్వాంసులు వాళ్ళు అనుకోవాల్సింది కానీ చిన్నపిల్లలు అనుకోవాల్సింది కాదు అని అంటాడు ఆయన. సో తర్వాత మా అమ్మగారు చెప్పారు, పరమేశ్వరుని ఆరాధిస్తే అన్ని దొరుకుతాయని అని అంటావా? నాన్న, పరమేశ్వరుని ఆరాధించడం అంత తేలిక కాదు. ఆరాధించినా ఆయన అనుగ్రహం లభించడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఏదో మీ అమ్మగారు మాట వరుసగా అనుకుంటారు, టేక్ ఇట్ సో లిటరల్లీ అని అంటారు. ఎందుకంటే మునులు పెద్ద పెద్ద బాలుడు పెద్దాలు పెంచుకుని ఆయనేమో అలా ఆరాధించి ఇంకా ఆయన ఎక్కడా దొరక్క నానా అఘోరేభ్యాలు చెప్తున్నారు వాళ్ళందరూ. అక్కడ నువ్వు ఇప్పుడు ఈ పిసరంత పిల్లాడివి, బొడ్డుడని పిల్లవాడు, నువ్వు వెళ్ళి ఎలా ఆరాధిస్తావు, ఎక్కడ ఆరాధిస్తావు, ఎలా ఆరాధిస్తావు? కాబట్టి తదో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫల, వెనక్కి వెళ్ళిపో, ఈ రకమైన పట్టుదల ఈ వయస్సుకి కదలు అని అంటాడు. అంటే యతిష్యతి భవాన్ కాలే, సరే నీ కోరిక భవిష్యత్తులో తీరుతుంది, కొంచెం పెద్దవాడు అయ్యాక అప్పుడు ఏదైనా ఒక తపస్సు ఏదో చెందుగాని అది ఆ సమయం వచ్చినప్పుడు అన్ని సిద్ధిస్తాయి. అంతేగాని ఇప్పుడే ఈ క్షణంలోనే నా కోరిక తీరుకోవాలి అనేటువంటి ఈ రకమైన పట్టుదల తగదు. చిన్నపిల్లవాడివి, నీకు తెలియదు, నేను చెప్తున్నాను నేను వెనక్కి వాళ్ళు అని. ఆయన అలా చెప్పడంలో రెండు అభిప్రాయాలు. ఒకవేళ ధ్రువుడు కేవలము తాత్కాలికమైన ఆవేశానికి లోనై ఆరంభ శూరత్వంతో కనుక మొదలు పెడితే వెనక్కి వెళ్ళడం మంచిది, సఫర్ కానక్కర్లేదు. లేకపోతే వాళ్ళంత సఫరింగ్ అయిపోతుంది, అడవిలో ఏమైపోతాడో ఏమో. అలా కాకుండా నిజమైనటువంటి దృఢమైనటువంటి నిష్ఠ కలవాడే అయిన పక్షంలో నారదుడు అతనికి ఉపదేశం చేస్తాడు.
ఎయిదర్ వే హీఈస్ గోయింగ్ టు హెల్ప్. వెనక్కి పంపించే పక్షంలో జాగ్రత్తగా తీసుకెళ్లి రాజుగారు తప్పకుండా నిలబెట్టి ఆయన దాన్ని ఆయన పెట్టుకో. ఎందుకు వీడు ముందుకే సాగేవాడు అయినట్లయితే వాడికి ఆ తపస్సు తొందరగా ఫలించే ఉపాయాన్ని ఒకదాన్ని బోధించి ఆ తర్వాత తన దాన్ని తాను చేస్తాడు. ప్రతి విశాలమైన హృదయం తర్వాత ఉంటే కేవలం ఆటంకాన్ని పెట్టడమే ఆయన తాత్పర్యం కాదు. ధ్రువవాచ్య అథాపిమే వినీతస్య క్షాత్రధర్మము ఆయన అంటారు, మహర్షి మీరు ఏమనుకోకండి, నేనేదో అవినయంగా మీరు చెప్పిన వాటి నేను పెట్టలేదని మాత్రం నేను పౌరమవుతున్నానో వినయం లేని వాడునో మీరు అనుకోద్దు. ఎందుకంటే నేను ఇలా నిర్ణయం చేసుకున్నాను. నేను తప్పనిసరిగా ఆ పరమేశ్వరుని ఆరాధించి ఏమిటి మా నాయన గారి ఒడి మీద సింహాసనంలో ఎత్తుకు కూర్చోవడం మాట అలాంటి పెట్టండి. ఈ ముల్లోకాలలో అన్నిటికంటే ఉత్కృష్టమైన స్థానం ఏదైతే ఉందో దాన్ని నేను సంపాదించాల్సిందే. ఎందుకంటే అసలు ఇక్కడి నుంచి వచ్చింది సమస్య అంతా ఎంతైన స్థానము, ఉన్నత స్థానము అనే పాయింట్ నుంచి వచ్చింది కదా. ఇదంతా ఉన్నత స్థానం, ఇంతకంటే కూడా ఉన్నత స్థానము, అన్నిటికంటే ఎక్కువ ఉన్నత స్థానం ఏదైనా ఉంటే అది నాకు కావాలి. అది నేను సంపాదించేదాకా నేను పనే లేదు అసలు. కాబట్టి మీరు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ అని అంటే ఆయన శ్రీనారదోవాచ జనన్యాభిహిత పంథా సవై నిశ్రేయసస్యతే. కరెక్టే, సరే నీ నిర్ణయమే అలా ఉన్న పక్షంలో మీ అమ్మగారు చెప్పిన ఉపాయమే కదా. ఆయన ఏం చెప్పింది, లక్ష్మీదేవి చేత కూడా ఏ పరమేశ్వరుడు ఏ వసుదేవుడు అన్వేషింపబడుతున్నాడో ఆయనను నీ హృదయంలో అన్వేషించు అని ఆమె సలహా చెప్పింది కదా. అదే పద్ధతి, ఆ సలహానే నువ్వు పాటించు. సో భగవాన్ వాసుదేవస్తం భజత ప్రవణాత్మన. ఆ వసుదేవ భగవాను యొక్క మనస్సును లగ్నం చేసి ఆయనని నీవు ఆరాధించును, నీకు తప్పకుండా ప్రయోజనం లభిస్తుంది. ధర్మార్థ కామమోక్షాఖ్యం యేచ్ఛేయ ఆత్మన. ఈ మానవుడైతే కామపురుషార్థం, కామపురుషార్థం అంటే ధర్మానికి విరోధం లేని కామనలను సేవించుతారు. ఏ కామనైనా మనకి లభించాలంటే దానికి కొంత అంగబలము అర్థబలము కావాలి. ధనము ఉండాలి, వస్తు సామగ్రి, ఇతరుల సహకారము, ఇవన్నీ అవసరం. వీటికి ఈ పారఫెర్నేలియాకి ఈ సామగ్రికి అర్థము ఉంటుంది. కాబట్టి అర్థాన్ని సంపాదించుకోవాలి. ఈ అర్థకామాలను సంపాదించుకునే ప్రయత్నంలో ధర్మానికి విరోధం రాకూడదు, ధర్మాన్ని కూడా సేవించాలి. ధర్మార్థ కామ ఇది ఇహలోక జీవనానికి సంబంధించిన మాట. ఇది కాక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మరూపంగా భగవాను దర్శించి మోక్ష సామ్రాజ్యాన్ని చేపట్టాలి అని కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. ధర్మార్థ కామ అనే దాంట్లో చేరదు. చేతనే వీటికి త్రివర్గము అని పేరు. మూడు ఒక యూనిట్ అయితే అది సెపరేట్ థింగ్. ఈ మూడింటి యందు వైరాగ్యం తర్వాత దానికి అనుకూలవుతుంది. సో మోక్షం. సో 4 పురుషార్థాలు. ఈ 4 ఈ త్రివర్గాన్ని కోరివాడైనా, ఆ మోక్షాన్ని కోరివాడైనా, దేనిని కోరివాడైనా సరే ఆ శ్రీహరి యొక్క పాదములను సేవించినట్లయితే వాడు కృతార్థుడవుతాడు. కాబట్టి నీవు ధర్మార్థ కామ అనే దాంట్లో పడతాడు చూడు. ఈ విషయం కూడా నేను చెప్తాను. రూపాఖ్యానమైంది తర్వాత గజేంద్ర మోక్షం చెప్పినప్పుడు ఐ విల్ డిస్కస్ ఈ భక్తిలో ఉండే విభాగాన్ని. సో కాబట్టి నీవు నేను చెప్పిన విధంగా కనుక ఆ పరమేశ్వరుని శ్రీహరిని ఆరాధిస్తే నీకు తప్పక విజయం లభిస్తుంది. నువ్వేం చేస్తావంటే ఏదో అడవిలో ఏదో దారిని వెళ్ళడం కాదు, నేను చూపిన దారిని యమునా నదీ తీరానికి చేరుకో. పుణ్యం మధువనం యొక్క అక్కడ మధువనము అనే ఒక ప్రదేశం. తపస్సు చేయాలంటే దానికి దేశము, కాలము, వస్తువు మూడింటి యొక్క అపేక్ష ఉంది. ఏ దేశంలో పడితే ఆ దేశంలో కూర్చొని తపస్సు చేయడం సాధ్యపడదు. ఇప్పుడు భోగస్థానంలో కూర్చొని తపస్సు చేయగలిగితే 5 స్టార్ హోటల్లోనో ఏ సినిమా హాల్లోనో కూర్చొని తపస్సు చేయడం కుదరదు. సో ఎందుకంటే అక్కడ వాతావరణం ఆ తపస్సుకు అనుకూలంగా ఉండదు. అలాగే ఏ కాలంలో పడితే ఆ కాలంలో తపస్సు కుదరదు. ఆత్మ నిరీక్షణ, ఆత్మనిష్ట అన్ని కాలంలో కుదురుతుంది. కానీ కేవలము ఒక కామనను కోరి, ఒక ఫలాన్ని కోరి చేసే తపస్సు ఏ కాలంలో పడితే ఆ కాలంలో చేయకూడదు. అర్ధరాత్రి 12కి టికెట్ లేచే పూజలోకి చేయకూడదు. దాని పద్ధతి కాదు. దాన్ని చేయాలంటే బ్రాహ్మణముహూర్తంలో లేచే చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఒక వస్తు రూపంగా కూడా ఉంటుంది తపస్సు. ఏదో ఒక మంత్రాన్ని చెప్తున్నాము, ఆ మంత్రంలో కూడా సాత్వికమైనటువంటి మంత్రాన్ని స్వీకరించడం అవసరము. ఇలాంటి తారతమ్యాలు అన్నీ వచ్చేస్తాయి తపస్సు అనేవి. కర్మలో అన్ని భేదాలు ఉంటాయి. కనుక నేను నీకు ఒక దేశాన్ని నిర్దేశిస్తాను.
ఒక మంత్రాన్ని కూడా నిర్దేశిస్తాను అని ఆయన అంటున్నాడు. సో మధువనము అనే ప్రదేశం ఉన్నది. అక్కడ శ్రీహరి యొక్క సన్నిధి నిత్యము ఉంటుంది. అంటే శ్రీహరి సన్నిధి ఉంటుందంటే అర్థం ఏమిటి? చూడండి, ఇంకో ఇలాగ 10 మంది కూర్చుని భాగవత కథాశ్రవణాన్ని చేసే స్థానం ఉందనుకోండి. ఈ స్థానానికి పవిత్రత వస్తుంది. ఏమిటా పవిత్రత? ప్రతి మానవుని ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి హృదయంలోనూ ఆ భగవద్ భావనయే. ఆ భగవద్ భావన ఆ భావన తరంగముల రూపంగా చుట్టూ వ్యాప్తి. గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. అలాగే గ్రావిటేషన్ ఉన్న చోట వేవ్స్ ఉంటాయి, అలాగే థాట్స్ ఉన్న చోట వేవ్స్ ఉంటాయి. బట్ థాట్ వేవ్స్, థాట్ ఈజ్ ఎనర్జీ, లైక్ గ్రావిటేషన్ ఈజ్ ఎనర్జీ, ఎనీ వేవ్ ఈజ్ ఎనర్జీ, థాట్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. Therefore, there is a spiritual energy around that. This is the idea of temple. Swami Vivekananda అలా చూపిస్తారు రాజీలో. సో టెంపుల్లోకి వెళ్ళేప్పటికీ ఎంతటి దుష్టుడికైనా, కన్నం వేసి వాడికైనా మన ఏదో దేవాలయంలో చూసినట్టు ఉన్నప్పుడు పోలే వెనక్కి వెళ్ళిపోవడం అని అనిపిస్తుంది వాడికి. అయితే కలి యొక్క ప్రభావం మరీ పెరిగితే దేవాలయంలో కూడా వందనాలు చేస్తారు, అది వేరే సంగతి. అది అలాంటిది ఉండదని నేను అంటలేదు. కానీ ఒకంత సత్వగుణం ఉన్నవాడికి కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళేప్పటికీ అది ఉత్థానాన్ని చెందుతుంది. అది సర్వాత్మను నొక్కు పెట్టేస్తే వేరే సంగతి. ఎందుకంటే దేవాలయంలో ఆ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? గోడలకిను అక్కడ ఉన్నటువంటి రూఫ్కి ఎక్కడికి వచ్చిందా అంటే వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇదిగో అక్కడికి వెళ్ళిన ప్రతి వాడు భక్తిని చేస్తారు. ఆ భక్తి భావన వలన అటువంటి పవిత్రత దానికి వస్తుంది. చేతనే పూజాది చేసే ప్రదేశాన్ని కొంచెం సెపరేట్గా పెట్టుకోవడం వాడే అభిప్రాయం. బెడ్రూమ్లో పూజకు అనుకూలం కాదు. ఎందుకంటే అది తపస్సు యొక్క స్థానం కాదు, మనం విశ్రమించే స్థానం. అదే పూజాగృహం వేరే పెట్టుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎప్పుడు మనం తపస్సే చేస్తాం. పూజాగృహంలో కూర్చుని బెగాడుకోం కదా, మనం బెగాడుకుంటే బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని బెగాడుకుంటాం, కానీ పూజాగృహంలో చేసుకుని ఆ పని చేయం. సో దట్ హ్యాస్ దట్ శాంక్టిటీ. ఆ శాంక్టిటీ ఇట్ ఈస్ నాట్ సమ్ ఇమాజినరీ థింగ్, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ రియల్. ఆ శాంక్టిటీ అక్కడ వాయుమండలంలో ఉంటుంది. కెనాట్ పాయింట్ ఇట్ అవుట్. అక్కడ ఏదైనా ఒక స్పెక్ట్రాస్కోపికల్ గా అక్కడ ఏ స్పెక్ట్రమ్ కి ఇదిగో దిస్ లైట్ కరస్పాండ్స్ టు దట్ శాంక్టిటీ అని చెప్పే సందర్భం కాదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. కనుక ఆ మధువనంలో ఆ శ్రీహరి యొక్క సన్నిధి ఉంటుంది. నువ్వు అక్కడ తపస్సు చేస్తే ఆ తపస్సు వేగంగా ఉన్నతికి చేరుకుంటుంది అని అంటున్నాడు. సో స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యాశ్రవిదేశే. ఆ యమునా నదీ జలములో స్నానం చేయగానే, అసలు స్నానం చేయగానే కొంచెం ఆస్తిక బుద్ధి కలవానికి దేవుడికి దండం పెట్టాలి స్నానం చేయగానే. మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు గమనించండి, అక్కడ రైతులు కూలీలు ఏం చేస్తారంటే పొద్దున్నే ముఖం కడుపుకుంటూ కాలువ దగ్గరికి వస్తారు. అక్కడే ఓ పొలం చూస్తారు, నేపాళ చెట్టు పొలం, లేదా ఏదో పొలం చూస్తారు. పిలిచి శుభ్రంగా పడుతూ ఉంటారు. ఆ నదిలోనే ఆ కాలువలోనే మొహాన్ని కడుక్కుని ఈ లోపల సూర్యుడు ఇస్తూ ఉంటాడు. వెంటనే మొహం కడుక్కోవాలని ఒకసారి సూర్యుడు మొహం కడుక్కుని దాకా సూర్యుడికి దండం పెట్టాలని అనిపించదు. మాచి మొహంతో దండమే పెడతామని వాడికి తెలుసు. సో ఆ విధంగా అదే స్నానం చేసేదనుకోండి, ఇంకేమీ అర్ఘ్యం కూడా ఇస్తారు. చాలా మంది మీరు చూడవచ్చు, నేనైతే చాలా మంది చూశాను. సో మహాత్ములు ఏమని చెప్తారంటే, శాస్త్రం కూడా ఇలా చెప్తుంది, స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టాలని బుద్ధిలో ఉంటుంది. ఆ విధమైనటువంటి పవిత్రత ఆ మనస్సుకి శుద్ధిని చేసే శక్తి స్నానానికి ఉంటుంది. స్నానం కేవలం దేహ శుద్ధిని మాత్రమే అనుకోదు, మనశుద్ధి కూడా స్నానం వల్ల కలుగుతుంది. ఆ ప్రసన్నత వచ్చేస్తుంది మనసుకి, అందరూ అనుభవంలో ఉన్న విషయము. సో అచేతనే తీర్థ స్నానాలుగా అయిపోతుంది. సో ఆ యమునా నది చాలా పవిత్రమైన నది. అన్ని జలములు ఒకటే అయినా ఆ ప్రత్యేక సంస్థానం, పర్టికులర్ ఫ్లో ఇన్ ఏ గివెన్ ప్లేస్ అసోసియేటెడ్ విత్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ దట్ రివర్, ది వాటర్స్ ఆఫ్ దట్ రివర్, అవన్నీ కలిసి ఆ యమునా నదికి ఒక విశిష్టత ఆ జలాలకు ఉంటుంది. ఆ కారణంగా అది పవిత్రమైనది. ఒక దేశం ఎలాగైతే పవిత్రమో ఆ తీర్థము, ఆ జలం కూడా పవిత్రము. ఆ జలంలో స్నానం చేసి అక్కడ చక్కగా ఒక ఆసనాన్ని నేను వేసుకో. ఆసనము అంటే కూర్చునేందుకు ఒక ఈ నేల మీద కూర్చోకూడదు. ఎందుకంటే మన మ్యాగ్నెటిక్ ఎనర్జీ, బాడీ ఈజ్ మ్యాగ్నెట్, పృథివీ ఈజ్ ఆల్సో మ్యాగ్నెట్. అండ్ సో నాట్ ఓన్లీ మ్యాగ్నెట్, దేర్ ఎలక్ట్రిక్ యూనిట్స్. బాడీ ఈజ్ ఎన్ ఎలక్ట్రిక్, ఇట్స్ ఎ కండక్టర్, వెరీ గుడ్ కండక్టర్. షార్ప్ ఉంటుంది కదా. పృథివీ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ కండక్టర్, ఎర్త్ చేస్తారు కదా. సో బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, దే బోత్ కదా. సో అవాయిడ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ పృథివీ, కీప్ సంథింగ్ ఇన్ బిట్వీన్. దాని పేరు ఆసనం. దెన్ అది బహిరంగ ఆసనం. అంతరంగ ఆసనం అనేది ఒకటి.
అంతరంగాసనం అంటే ఏమిటి? కాళ్ళు చేతులు ఏ విధంగా పెట్టుకుని కూర్చోవాలి, దాని మీద కూడా కూర్చోవాలి కదా. ఎలా కూర్చోవాలి, మోకాళ్ళు ఇలాగే కూర్చోవాలా, అలా కూర్చోవాలా అని ఒక వ్యవస్థ. సో స్వస్తికాసనము, పద్మాసనము, పద్మాసనం కొంచెం కష్టమైతే సుఖాసనము, క్రాస్ లెక్కలు పోస్చర్, సబ్ క్రాస్ లెక్కలు పోస్చర్. ఒకవేళ క్రాస్ లెక్కల పోస్చర్కి ఇబ్బంది ఉందనుకోండి, కుర్చీలో కూర్చుని ఆ కాళ్ళు పూర్తిగా నేలపై పెట్టి దానికి కూడా ఒక వ్యవస్థ. సో ఒక ఆసనాన్ని తిన్నాడు కదా ఆయన, చక్కగా పద్మాసనం ఏదో వేసుకుని కూర్చుని ప్రాణాయామం చెయ్యి. ప్రాణాయామేన త్రికృత అని ప్రాణాయామం నేర్పిస్తున్నాడు. అంతా నేర్పిస్తాడు, ఎంత గంటలో నేర్పుతాడు, ఏముంది పెద్ద విషయం ఏం కాదు. ప్రాణాయామం చెయ్యి. ప్రాణాయామం చేయడం అంటే ఇలా గాలిపెత్తడం, ఇలా పెట్టడం, మరి ఇలా పెత్తడం, ఇలా పెట్టడం, అంతే ప్రాణాయామం. ఇటు వచ్చి వేగంగా పీల్చే బదులు కొంచెం స్లోగా పీల్చడం, మనస్సు మరో చోట పెట్టి ఇక్కడ గాలి పీల్చడం నార్మల్గా, అలా వద్దు ఆ గాలిని అలాగా పరిశీలిస్తూ మనోనేత్రంతో గాలి ఇంతే ప్రాణాయామం. ప్రాణాయామంలో నేర్చుకోవాల్సింది పెద్ద ఎక్కువ లేదు, నిరంతరంగా చేయాల్సింది పెద్ద ఎక్కువ ఉంది, కానీ నేర్చుకోవాల్సింది ఏముందండి? నేర్చుకోవడం గంట పని. సో అందులో ఆ కుర్రాడికి మరీ తక్కువ 5 నిమిషాలు నేర్చుకుంటాడు ఆ ప్రాణాయామాన్ని నేర్చుకోవడం. ఈ ప్రాణాయామం చేస్తూ ఉంటే మీకు ఇంద్రియములో, ప్రాణములో, మనస్సులో ఉండేటువంటి డిస్హార్మోనీ, దోషములు పోతాయి. ఇంద్రియాల్లో దోషం ఏమిటి? అవేమో చాలా చంచలంగా ఉంటాయి, మనస్సు చాలా చంచలంగా అలకల్లోలంగా ఉంటుంది. ఆ పరిస్థితి చక్కదిద్దబడుతుంది. ఇక ప్రాణంలో దోషం ఏమంటే చాలా రిథమిక్ బ్రీదింగ్ ఉండదు, తర్వాత ర్యాపిడ్ గా ఉంటుంది, జర్కీ బ్రీదింగ్ ఉంటుంది. ఈ బ్రీదింగ్ కి నర్వస్ సిస్టమ్ కి సంబంధం. సో ఆ నర్వస్ సిస్టమ్ హార్మోనియస్ గా ఉండదు. సో కరెక్ట్ గా బ్రీత్ చేసినట్లయితే నర్వస్ సిస్టమ్ గెట్స్ టోన్డ్ అప్ అండ్ మనస్సు చాలా సహజంగా ఏకాగ్రతని చెందుతుంది. కాబట్టి నీవు ఈ ప్రాణాయామాన్ని చేయాలి అని అదంతా ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. సో తర్వాత చేసేప్పుడు శనైర్యుగస్య క్రమంగా చేయాలి. ఊరికే బట్ట స్వాధ్యాయంగా చేసుకుంటూ పోవడం కాదు, క్రమంగా కేర్ఫుల్గా స్మూత్ అండ్ స్టడీగా మనం చేయాల్సి ఉంటుంది. ఆ మనస్సుని జాగ్రత్తగా వశంలో తెచ్చుకోవాలి. బాలయే చిత్తబాలకం. పిల్లవాడు అర్థం చేస్తుంటే వెళ్ళిపోయి చిక్కు పెట్టి కూర్చున్నాడు, మొత్తేస్తే వాడు చెప్పిన మాట వినేయడం అలాగే వాడు ఏం చేయాలి, సాధించాలి. ఒకంత వాడికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, ఒకంత వాడిని ఆ ఫ్రీడమ్ వాడి మార్గం నుంచి వాడిని వెనక్కి లాగాలి, అలా బుజ్జగించాలి, ఇలా శాసించాలి. ఆ రకంగా తల్లి పిల్లవాడిని పూర్తిగా వదిలిపెట్టదు, పూర్తిగా శాసించదు, పూర్తిగా నియంత్రించదు. కొంచెం అలా బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. మనస్సును కూడా అలాగే హ్యాండిల్ చేయాలి. అలాగే చిత్త బాలకం. మనస్సు చిన్న పిల్లవాడి కదా, అల్లరి చేసే పిల్లవాడిని బట్టి వెరీ నాటీ బాయ్ లాంటిది మనస్సు. కాబట్టి దాన్ని శనైర్యుగస్య, ఆ మనస్సుతో గురురాం గురు. సో గురువులకు గురువు, ఆది గురువు ఆ శ్రీకృష్ణ భగవానుడు, జగద్గురువు. ఆయనని నీవు ధ్యానం చేయాలి అని నీకు ఒక సుందరమైన రూపాన్ని చెప్తాను. ఆ రూపాన్ని ధ్యానం చేయకుందే రూపాన్ని చెప్పి తర్వాత శబ్దాన్ని కూడా, మంత్రాన్ని కూడా ఇచ్చి ఆ తర్వాత నిర్గుణ ధ్యానం అన్నది తర్వాత వస్తుంది. ధ్రువుడు నిర్గుణ ధ్యానానికి ఇంకా ప్రిపేర్డ్గా లేడు కూడా. కామం ఒకటి ఉన్నది కదా. సో అకామ సర్వకామవ అనే ఆ సర్వకామ అనే దాంట్లో పడతాడు. ఆ కామలకు తగ్గినటువంటి రూపాన్ని ఒకదాన్ని ఉపాసన చేయాల్సి ఉంటుంది. సో ప్రసాదాభిముఖం శశ్వత్. ఆ పరమేశ్వరుడు యొక్క ముఖం ఎలా ఉందంటే ఈ భక్తుల్ని అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నది. అలాగే ధ్యానం చేయాలి. అంతేగాని అలాగా బాగా గట్టిగా స్థిరంగా కూర్చుని ఉన్నట్టుగా ధ్యానం చేస్తే ఎప్పుడు ఆయన అనుగ్రహించారో ఎప్పుడు పెట్టారు. కాబట్టి నన్ను అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అని ధ్యానం చేశారనుకోండి, ఆ అనుగ్రహం కూడా అది క్విక్ అని అవుతుంది, తొందరగా లభిస్తుంది. తర్వాత ఆయన ముఖము చాలా ప్రసన్నముగా చిరునవ్వుతోటి ఉన్నది, ఎందుకంటే ఆయన వరం ఇవ్వాలి కదా. తర్వాత చాలా అందమైనటువంటి ముఖము, సురతరుణం రమణీయాంగ మరుమోష్ఠేక్షణాధరం. సో ఆ విధంగా ఆయన యొక్క సుందరమైన రూపాన్ని చాలా కవితాధరంలో వర్ణిస్తారు. కరుణాగ్నం, ఆయన దయాసముద్రుడు. ఆయన నేత్రంలో ఆ దయాగుణము, నా మీద దయను చూపించి నన్ను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే భావంతో ఆయన ధ్యానం చేయాలి. ఆయన హృదయమునందు శ్రీవత్సము అంటే ఆ లక్ష్మీదేవి యొక్క చిహ్నము ఉన్నది. ఘనశ్యాముడు ఆయన, నీలమేఘ శ్యాముడు. సో వనమాలి శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉన్నాడు. ఇందాక అసి అన్నామే, ఇప్పుడు పద్మం వచ్చింది దానికి. ఎందుకంటే కొంచెం ఉపాసనా భేదం, పద్మాన్ని పట్టుకున్నాడు. పద్మము అది సర్వకామనా పరిపూర్తికి చిహ్నం.
కనుక అది కనుక ఆయన చేతిలో ధరించేటంటే మన కామాన్ని మన కోరికలను ఆయన తీరుస్తాడు అనే అభిప్రాయం. సో అటువంటి చతుర్భుజుడు కిరీటమును ధరించి ఉన్నాడు, ఉన్నది కౌస్తుభమాణిక్యంతో కూడినటువంటి మాలను నెక్లెస్ దాన్ని ధరించాడు. సో పట్టు పీతాంబరాన్ని పచ్చని దాన్ని ధరించి ఉన్నాడు అని ఆ రూపాన్ని దాన్ని ఆయన శబ్దచక్రం వర్ణించి, ఇదిగో ఈ రూపాన్ని నీవు ధ్యానం చేసే ప్రయత్నించి ఏవం భగవతో రూపం సుభద్రం, చాలా మంగళకరమైన రూపం, ఇది సుభద్ర రూపము. దీనిని కనుక నీవు ధ్యానం చేస్తే ఏమవుతుందో తెలుసిన నిర్వృత్యా ఫలయా పూర్ణం సంపన్నం నివర్తతే. చాలా సైకలాజికల్ ఎనాలిసిస్. సో ఆ మనస్సుకి ఒక చక్కటి నిర్వృతి అంటే అర్థం ఏంటో తెలుస్తుంది, ఆందోళన నుండి విముక్తి. మనసులో ఆందోళన ఉంది, తల్లి ఆ తల్లి ఏవేవో మాట్లాడింది, ఆ కోపము, తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, నా స్థితి ఎలా ఉందో, ఈ పరిస్థితి ఈ తపస్సు ఫలితాన్ని ఇస్తుందో ఇవ్వదో అనేటువంటి ఆందోళన, టెన్షన్, స్ట్రెయిన్, స్ట్రెస్ వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ స్థితి నుంచి మనస్సుకు విముక్తి కలిగి మనస్సు ప్రసన్నమైపోతుంది, ఆ స్ట్రెస్ పోతుందో ఒకరికి అని ఆ రూపాన్ని, ఆ మంగళకరమైన గొప్ప సైకాలజీ చూడండి. ఇట్ నాట్ just some spiritual esoteric thing alone. It is all that. Something more than that also. So psychological గా మనసుకి వెనువెంటనే చక్కటి నిర్వృతిని అది కలిగిస్తుంది. సో అందరితో దాగిపోకుండా ఇంకొక మంత్రాన్ని కూడా చెప్తాను నేను. జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతామే ఉపాత్మజ. ఓ రాజకుమార, చాలా రహస్యమైన మంత్రాన్ని నేను చెప్తాను. రహస్యము అంటే అర్థం ఏంటంటే చేపముందు రహస్యమైన రహస్యం కాదు, అంటే ఆయన ఎవరికో తెలుసు, ఆయన ఎవరికి చెప్తే వారికి తెలుసు, అలా కాదు. రహస్యము అంటే అభిప్రాయం ఏమిటంటే ఇట్ ఈస్ నాట్ టు బి టేకెన్ లైట్లీ. దాన్ని ఊరికే మేము మంత్రజపం చేస్తున్నామంటే మామూలుగా ఏదో రోడ్డు మీద వాకింగ్ వెళ్తూ కబుర్లు చెప్పుకున్నట్టుగా అలా చెప్పొద్దు. నువ్వు మంత్రజపం చేస్తున్నట్టుగా ఊరికి చెప్పవద్దు. ఒకవేళ నువ్వు మంత్రజపం చేస్తున్నావని ఎదురు వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే జపం చేసుకుంటుంటే గమనిస్తారు. ఎవరు మీరు ఏ మంత్రం చేస్తున్నారంటే మేము లక్ష్మీ గణపతి ఉపాసన చేస్తున్నాము అని అలాగా అంత గంభీరంగా దాన్ని ప్రకటించవద్దు. కీప్ ఇట్ సీక్రెట్. మంత్రాన్ని గోప్యంగా దాచుకోవాలి. పేపర్లో ప్రకటనలు వేయద్దు, నేనేమో గణపతి ఉపాసకుడు నువ్వు అని అలాగంటే ప్రకటనలు వేయద్దు. అలాగే సరస్వతి ఉపాసకుడును, గాయత్రి ఉపాసకుడును అలా ప్రకటనలు చేసే సందర్భం కాదు. అది జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అది ఎవరికైనా ఇచ్చేప్పుడు ఆ ఇచ్చే అర్హత నాకున్నదా అనే దాన్ని ఒకదాన్ని వెరిఫై చేసుకోవాలి. గురుస్థానాన్ని కంగారు కూడా ఆక్రమించేయద్దు. గురుస్థానం కంగారు ఇవ్వలేదు, కావలసిన గురువులు ఉన్నారు లోపల. ఇచ్చే అర్హత నాకున్నది, నేను ఎదురువాడిని ఆ విధంగా అనుగ్రహించే సామర్థ్యం నాకున్నది అనే ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది? ఆ మంత్రాన్ని తాను చాలా అధికంగా జపించి దాంతో ఒక రకమైనటువంటి సిద్ధిని పొందిన వారు అయ్యి ఉండాలి. సో అదొకటి. అంతవరకు దాన్ని నువ్వు నలుగురికి పంచిపెట్టడం అనే ప్రయత్నం చేయవద్దు. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రహస్యం. అని దాన్ని ఇచ్చేటువంటి స్థితి నీవు ఉన్నా కూడా ఆ వ్యక్తి యొక్క యోగ్యతని, వారి ఆవశ్యకతని చూచి మంత్రం ఇవ్వడం. నేను మంత్రదీక్షను ఇవ్వడానికి ఇప్పుడు కూర్చున్నాను, మీరు అందరూ కంటే ఎందుకంటే మంత్రం ఇచ్చేసాను అనుకోండి, బస్ మై పాకెట్ ఇదనాంటే ఇంకా బెసగడానికి వీళ్ళు నా శిష్యుడు కాదనడానికి వీళ్ళు కాదంటే ఆ దేవత నిన్ను శిక్షిస్తుంది అని విధంగా ఐడియా షుడ్ నాట్ బి డన్ లైక్ దట్. సో ఆ పర్పస్ కోసం దాన్ని చెప్పకూడదు. చాలా యోగ్యులైన వ్యక్తికే చెప్పాలి. రహస్యం అనే మాట్లాడుతుంది మెయిన్. ఆ విధంగా మనం స్వీకరించాలి. కాబట్టి ఆ రహస్యం అది. ఓ మహారాజ కుమార, నీకు నేను చెప్తున్నాను ఏమిటంటే అర్థము. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రే నానేన దేవస్య కుర్యాత్ ద్రవ్యమయీం బుధః. మనం అనర్థ మంత్రం ఒకసారి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంకోసారి ఓం నమో భగవతే వాసుదేవాయ. మరోసారి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని నువ్వు చెప్పించు. ఈ మంత్రానికి అర్థం చెప్తానని నేను మీకు మనం చేశాను. భగవాన్ అంటే చూడండి, భా అంటే భవనం. భవనం అంటే ఉనికి, సత్తా, స్థితి. భవనం అంటే ఇల్లు అనుకుంటే భూసత్తాయం అనే ధాతువు నుంచి వచ్చినటువంటి పదము భవనం అంటే ఉనికి. ఇంటికి కూడా వేరెందుకు వచ్చిందంటే అక్కడ మనం ఉంటాం కనుక వచ్చింది. సో భవనం అంటే ఉనికి. ఈ
ఈ జగత్తు దీని యొక్క ఉనికి ఎక్కడ కలదు అంటే ఆ పరమేశ్వరుని ఎందుకు కలదు భవన స్థానము. ది ఎంటైర్ యూనివర్స్ ఎగ్జిస్ట్స్ ఇన్ ది ఈశ్వర. లైక్ ఈవెన్ ది ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ఎ మూవీ ఎగ్జిస్ట్స్ ఇన్ ది లైట్. ఆ ప్రకాశంలోనే ఆ సినిమా ప్రపంచమంతా ఉన్నట్లుగా, ఆభరణ ప్రపంచమంతా కూడా బంగారం ముందు ఉన్నట్లుగా. సో ఈ జగత్తు యొక్క నామరూపాత్మకమైన జగత్తు యొక్క నానాత్మం అంతా కూడా ఆ ఒకే ఒక పరమేశ్వరుని ఎందు ఉన్నది. చూడండి, నా ఏక నానా. ఇప్పుడు లోపల నా హృదయంలో ఒక శక్తి ఉన్నది. ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి కదా. ఆ ప్రాణశక్తి వాగ్రూపంగా ప్రకటమైతే రాముడు అని అన్నాను. రా అనే అక్షరం వేరే, ము అనే అక్షరం వేరే, డు అనే అక్షరం వేరే. 3 వేర్వేరు అక్షరాలు. కానీ ఆ 3 వేర్వేరు అక్షరాల వెనకలో ఉన్న శక్తులు మూడా ఒకట. ఇదే మాయ. ఏమిటి మాయ? ఏమిటో తెలుసిన? ఒక్క ప్రాణశక్తి 3 వేర్వేరు అక్షరాలుగా ప్రకటమవడం, అలా ప్రకటమయ్యి జనుల చేత భిన్న భిన్నంగా గ్రహింపబడటం, ఇదే మాయ. ఉన్నది ఒకటి. రా అంటే అది ఏమిటది? ప్రాణశక్తిగా. ప్రాణశక్తికి ఒక విశిష్టమైన రూపము, ఒక విశిష్టమైన ఉపాధి కలిగితే రా అయింది. అంటే ఆ ప్రాణశక్తి ఆ నాలుక ఆ కాలు స్థానాన్ని టచ్ చేసిన సందర్భంలో బయటకు వస్తే రా అయింది. పెదవులు 2 మూసి ముక్కు ద్వారా ప్రాణశక్తి బయటకు వస్తే మూ అయింది. అలాగే ఉన్నది ఒకే ప్రాణశక్తి, కేవలము ఉపాధి. ఉపాధి అంటే ఈ పనికేటువంటి ఆపరేటర్స్. ఇంట్లో వచ్చే మార్పుల వల్ల ఒకే ప్రాణశక్తి బయటకు వస్తుంది, కానీ వివిధ వర్ణముల వలె భావిస్తుంది. ఉన్నది ఒకటి, కనబడేవి అనేకము. అదేవిధంగా ఒకే పరమేశ్వరుని నుండి, సద్రూపుడైన ఒకే పరమేశ్వరుని నుండి ఈ సత్కార్యములన్నీ కూడా అస్థి 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 అనే సత్కార్యములన్నీ కూడా సత్తమవుతున్నాయి. ఆ ప్రపంచంలో ఉండే సకల కార్య వస్తువుల యొక్క సత్తకు మూలమైన ఆ సద్గనుడు అఖండ సత్తారూపుడు కనుక ఆయన భవనం. వేదాంతక్లాస్ అయిపోతున్నది. ఇంకా గా అంటే గమనాగమనము. జీవుడు ఉన్నాడు, పరిచ్ఛిన్నమైన కర్మఫలదాత ఈశ్వరుడు. ఆయన ఎప్పటికీ కూడా ఈశ్వరుణ్ణి అనేక రూపాల్లో మనం దర్శించవచ్చు. ఒక రూపము సర్వనానాత్మమునకు మూలంలో ఉండే అఖండ సత్తా, మరో రూపము విదిన్ దిస్ నానాత్మం పగడగొట్టే అఖండ సత్తా. దట్ ఈస్ ఎ డిఫరెంట్ అవుట్లుక్. విదిన్ దిస్ నానాత్మం కనబడే భేదానికి హేతు ఏమిటి అంటే సుఖ దుఃఖములకు భేదానికి కర్మఫలము. ఆ కర్మఫలం ఆయనే ఇస్తాడు. సో ఈ జీవుల యొక్క గమనాగమనము, వీళ్ళు గతి అంటే కర్మఫలాలతో స్వర్గానికి వెళ్ళాడా, భూలోకానికి వచ్చాడా, లేకపోతే అథమ యోనుల్లోకి వెళ్ళాడా అని ఈ వేదాంతని కూడా నిర్దేశించేటువంటి ఆ సకల జ్ఞానము, ఆ కర్మఫల అతృత్వము అనే సామర్థ్యం ఆ ఈశ్వరుని ఎందుకు కలదు. దానిని గా అనే పదం సూచిస్తుంది. వా అంటే విద్యాం అవిద్యాంచ. జ్ఞానము అజ్ఞానము. చూడండి, మీరు గమనించండి, జ్ఞానము అజ్ఞానము రెండు కూడా ఒకే చైతన్య ప్రకాశంలో భాషిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుగు వచ్చినా వచ్చు, సంస్కృతం వచ్చినా రాదు. తెలుగు వచ్చిందని మీకు ఎలా తెలిసింది? ఎలా తెలియదు? నాకు వచ్చిననే సంగతి నాకు తెలుస్తుంది. ఎందుకో తెలుసునా? ఆ తెలివి నా స్వరూపం. సరే, సంస్కృతం రాదు, అది ఎలా తెలిసింది? మీకు పక్క వాళ్ళు చెప్పారా నీకు సంస్కృతం కాదు, నాకు తెలిసిందా? అలాగేం కాదు, నాకు తెలుసు నాకు సంస్కృతం కాదని. సో సంస్కృత విషయకమైన అజ్ఞానం కూడా నాకు తెలుస్తూనే ఉంది. ఎందుకని? నా స్వరూపం తెలివి. కాబట్టి నాలో ఉన్న ఆ బుద్ధి ఎందు ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని, అదే బుద్ధి ఎందు ఉండే మరో అజ్ఞానాన్ని, ఎందుకంటే బుద్ధికి కొంత స్పేస్ ఉంటుంది, కంప్యూటర్కి కొన్ని బైట్స్ మెమరీ పవర్ ఉన్నట్టుగా బుద్ధికి కొంత కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ దాటి దాంట్లో పట్టదు. ఆ కెపాసిటీకి తగ్గట్టుగా కొంత జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేసే చైతన్యం. మిగిలిన విషయాలన్నీ అజ్ఞాన కోటిలో పడిపోతాయి. వీడికి ఇంకా అవేమీ తెలియదు. ఆ తెలియదు అనే సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని ప్రకాశింపజేసే చైతన్యము. వేత్తి విద్యామవిద్యాంచ. ఆ విషయాన్నంతా వా అనే పక్షం చూపిస్తుంది. నా ఉంది భగవాన్. నా అంటే నేతి నేతి ఇత్యాదేశ. మీరు పరమేశ్వర స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకోవాలనుకున్న సందర్భంలో సర్వ దృశ్య నిషేధాన్ని చేయాల్సి ఉంటుంది. సో సినిమా తెర మీద కనబడే నానాత్వానికంతకీ మూలంలో ఉండే ప్రకాశాన్ని గురించి మీకు ఒక అవగాహన రావాలి అంటే ఆ సినిమా తెర మీద ఉండే క్యారెక్టర్స్, వాళ్ళలో ఉండే మంచి చెడ్డలు, వాటి వల్ల వచ్చే సుఖదుఖాలు, ఇవన్నీ కూడా మీరు మర్చిపోవాల్సి ఉంటుంది.
వాటన్నిటికీ అతీతంగా అంటే వాటన్నింటినీ నిషేధించాల్సి ఉంటుంది. సరే, ఇది నేతి నేతి అని ఉపనిషం ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారా పరమేశ్వరుడు మనచే తెలియబడుతాడు కనుక నా నేతి నేతి త్యాదేశేన గంతవ్య భగవాన్. ఇది భగవాన్. దీన్ని విష్ణు పురాణంలో ఒక శ్లోకంలో ఇంతటి అర్థాన్ని సంగ్రహించారు. నేను ఇంకో భగవాన్ అర్థం చెప్పేశాను, అద్వితీయ అర్థం చెప్పాను. ఉత్పత్తిం ప్రళయం చేయవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాని చ స భగవానికి స్మృత. ఉత్పత్తి ప్రళయములు అంటే భవనం, గతి ఆగతి, విద్య అవిద్య, వీటిని ఆయన నియంత్రిస్తూ ఉంటాడు చైతన్య రూపుడై. ఆయన నిషేధ రూపంగా గ్రహింపబడతాడు కాబట్టి ఆయన భగవాన్ అని పేరు. సరే, షడ్గుణైశ్వర్య సంపన్నో భగవాన్, ఇది మనం చూసి ఉన్నాం. అటువంటి భగవంతునకు నమస్కారము. ఆయన వాసుదేవుడు, వసుదేవపుత్రుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక విశిష్టమైనటువంటి అవతారం ఉంది. ఆయనకు నమస్కారం. అయితే అందరితో ఆగలేని ఇంకా గంభీరమైన అర్థం ఉంది. వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవ. వాసనా వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని అక్కడ ఇది విష్ణు పురాణంలోనే. సో ఈ మంత్రానికి విష్ణు పురాణంలో ద్వాదశాక్షరి మంత్రానికి అక్కడ విస్తారమైన నిరూపణ ఉన్నది అధ్యాయంలో. సో ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని యందు నివాసమును కలిగి ఉన్నది. ఆభరణాలు దేని యందు ఉన్నాయి అంటే షెల్ఫ్లో ఉన్నాయి. జ్యువెలర్ షాప్లో షెల్ఫ్లో ఉన్నాయి. నిజమే, కరెక్టే. నెక్లెస్లు ఇవన్నీ జ్యువెలర్ షాప్లో షెల్ఫ్లోనే ఉన్నాయి. అంతకంటే లోతుగా ఆలోచించి దేని యందు ఉన్నాయో చెప్పగలరా అంటే ఇంకా అంతకంటే లోతుగా మాకు చేత కదండి. అక్కడ జ్యువెలర్ షాప్లోనే కొనుక్కుంటే మా మేడలో ఉంటాయి. అది సరేనండి, ఇంకొంచెం లోతుగా చెప్పండి. బంగారము నందు ప్రతిష్టను కలిగి ఉన్నది. రైట్? అది ఈ జగత్తుకి పరమేశ్వరుడికి అది సంబంధం. నేను అనేక సార్లు మీకు మనం చేసి ఉన్నాను. కాబట్టి వాసు. సరే, అంటే ఈ జగత్తుకంతకి మూల కారణం ఆయనే అనమాట. అవును. అయితే ఆ మూల కారణము ఒక ముద్ద, ఓ బండ ముద్ద ఏదో అయి ఉంటుంది. జడాద్వైతం. అద్వైతమే కానీ జడ అద్వైతం. కాస్మాలజిస్ట్. సో బిగ్ బ్యాంగ్. జగత్తంతా కూడా ఒక పెద్ద ప్రైమార్డియల్ యలం అనేది ముద్ద ఒకటి ఉంది. అది పగిలి ఇది అంతా జడరూప వర్ణన. ఎందుకంటే సైన్స్ వర్క్స్ లైక్ దట్. Science cannot do anything other than that, which is all right, which is correct in its place. We don't have anything against it. కానీ మనం చెప్పేది ఏమిటంటే ఈవెన్ కాస్మాలజిస్ట్ సే ఆ జడాద్వైతంలో there is a knowledge, there is an order, there is a beauty. ఉన్నాయా లేదా చెప్పు? ఉన్నాయి. There are rules inbuilt into the cosmological evolution అని కాస్మాలజిస్ట్ మనం చెప్తారు. Who has built these rules? Who has put these rules there? We don't know. As scientists, we don't know, and we don't claim to investigate it also because it doesn't come under our purview. And scientists will చెప్తారు, సరే మీ పర్వ్యూలోకి వస్తుందో రాదో మా పర్వ్యూలో ఉంది. మేము we are here for that. So where science stops, there Vedanta takes over. And so ఆ ప్రైమార్డియల్ యలం కూడా ఆ పరమేశ్వర చైతన్యం నుంచే ఆవిర్భవించింది. We don't have anything against it. ఆ ప్రైమార్డియల్ యలంకి మాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తికి అధిష్టానము చైతన్యము. ఇది చేతనాద్వైతం, జడాద్వైతం కాదు. చేతనం నుంచి జడం పుడుతుంది, జడం నుంచి చేతనం పుట్టదు. కాబట్టి ఈ జగత్తులో చైతన్యము, ఆర్డర్ అంటే నియతి, కర్మ నియతి, స్ట్రక్చర్, సంరచన, సౌందర్యము, రూల్స్ అన్ని కూడా ఇన్బిల్ట్గా ఉన్నాయి కనుక ఈ జగత్తు ఆ చేతనమైన చేతన స్వరూపుడైన పరమాత్మ యందు ప్రకటమవుతున్నది. అంటే జగత్కారణుడు చేతనుడు దేవ. వాసు సర్వ జగత్కారణం బ్రహ్మ, దేవ ఆ బ్రహ్మ చేతనము. సో వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవ. సో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రంతో నీవు పూజ చేయి. ద్రవ్యమయీ ముఖ. ముందేం చేస్తామంటే ఒక మట్టితోటో విష్ణు రూపాన్ని చేసుకో, మట్టితోటో శివతోటో చేతమైన రూపాన్ని ఏదో రూపాన్ని చేసుకో. దాంతో ఈ మంత్రంతో నీవు పూజ చేయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అను ధ్యాయాలి, మళ్ళీ అను ఆవాహయాలి, మళ్ళీ పాదయోపాద్యం సమర్పయాలి అని. సో సపర్యను వివిధ ద్రవ్యాలతో చేయి. ఆయనకి పుష్పాలతో పూజ చేయి, ఆకులతో, అక్కడుండే పత్రాలతో పూజ చేయి అని ముందు
భృగునకు ఈ మూర్తి పూజను బోధించాడు. ఆ తర్వాత ఏం చేస్తామంటే నీవు క్రమంగా క్షిత్యం వాదిషు చార్చయేత్, ఆ జలములో పరమేశ్వరుడు నచ్చింది. కేవలము మూర్తి పూజ మాత్రమే కాకుండా మొత్తం పృథివీ అంతా కూడా పరమేశ్వరుని యొక్క రూపమే, జలము ఆ పరమేశ్వరుని రూపమే, అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతములను ఆ పరమేశ్వరుని యొక్క ప్రకట రూపములుగా నీవు భావన చేసి పూజించవలసింది. ఎందుకంటే పంచభూతములు ఆ అఖండ సత్త నుంచి ఆవిర్భవించినటువంటి విశిష్ట రూపములు మాత్రమే. కాబట్టి పంచభూత ధారణ. సో అక్కడికి మళ్ళీ విశ్వరూపాన్ని బోధించినట్టే అయినది. సో వాటి యందు నీవు పూజించు. ఆ తర్వాత ఏం చేస్తావంటే ఇంకా చాలు అక్కడతోటి ఈ బాహ్య పూజని కట్టిపెట్టి ఆంతర పూజకు వెళ్ళిపో. ఆహృతాత్మా నిశాంత. సో ఆ మనమ రూపంగా హృదయంలో పూజని ఆరంభించు. నీవు మిత భోజనం చేయాల్సి ఉంటుంది. మిత భోజనం అనే ఈ నిర్ణయం ఎక్కడికి వెళ్ళినా ఇది మనం ఎంత వస్తాం. ఎందుకంటే దట్ ఈస్ మన ఏరియా వీ రిక్వైర్ డైలీ ఎగ్జాస్టేషన్. నేను చదువుతాను ఈ వెయిట్ అధికంగా ఉన్నవాళ్ళు దే ట్రై ఫర్ డైటింగ్ కదా. ఆ డైటింగ్ అనేది ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, న్యూట్రిషనల్ ప్రొఫెసర్స్ ఇచ్చిన సలహా ఇది. ఎందుకంటే డైటింగ్ అనేది ఏదో ఈ నెల నేను డైటింగ్ చేస్తాను అని అనుకుని అదిగో 1 month 1 week పరిమితం చేసుకోకు. డైటింగ్ షుడ్ బి ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని అనుకున్నాను. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇంకో 15 ముహూర్తం పెట్టుకుని ఇప్పుడు రేపు వచ్చి 15వ తారీఖు నుంచి మాకు సెలవులు ఇస్తున్నారు, ఓ 15 రోజులు నేను డైటింగ్ చేస్తాను. నథింగ్ కమ్ డౌన్ 1 kgs అండ్ గో అప్ 3 kgs అలాగా అవ్వడం. సో అయితే ఎంతకాలం చేయాలంటే డైటింగ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ ఈట్ యూ షుడ్ డూ ఇట్. మరి డిఫికల్ట్ కాదా అండి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. దేర్ఫోర్ వాట్ యూ డూ ఈజ్ డూ ఇట్ ఫర్ ఎ వైల్. Afterwards it becomes spontaneous, it becomes your second nature. ఆ తర్వాత మనం డైటింగ్ చేసుకున్నాం, మీరు డైటింగ్ చేసుకున్నట్టున్నారే స్వామిజీ అంటే ఓయిజిట్స్లో అని అనుకోవాల్సి వస్తుంది. అలాగా తయారవుతుంది అది. ఎందుకంటే కారణం ఏమిటంటే దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ది బాడీ డస్ నాట్ నీడ్ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ వీ ఈట్. బాడీకి అంత నీడ్ లేదు. జిప్పకి ఉన్న నీడు కడుపు లేదు. మనకు సంగతి అనుభవానికి వస్తూనే ఉంటుంది. సో జిప్పా నీడ్స్ డెజర్ట్ ఆఫ్టర్ హెవీ డిన్నర్. జిప్పకి డెజర్ట్ కావాలి, బట్ కడుపుకి అక్కర్లేదు. సో ఎనీవే దిస్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద స్టొమక్ అండ్ ది టేస్ట్ బడ్స్. Therefore you overcome that conflict. So Metta book that follows everywhere. రమణ మహర్షి ఒక చోట మిత బుక్ మంచిది చెప్పాడు. దాని మీద ఈ సలహా ఇది ఈజ్ ఏ యూనివర్సల్ అడ్వైస్. న్యూట్రిషనిస్టులు అలాగే చెప్తూనే ఉన్నాను ఫస్ట్. సో ఆ మిత భోజనం నువ్వు చేస్తూ ఉంటూ వేరే సో ఆ మిత భోజనం నీవు చేసినట్లయితే అలా చేస్తూ నీవు తపస్సు చేయవలసినది అని ఆయన బోధిస్తున్నాడు. సరే బోధించి ఆయన ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోదాం, ఆయన మళ్ళీ అంతరిక్ష ఆయన దేవలోకానికి వెళ్ళిపోదాం అనుకుని ఓన్లే మమ్మ మహారాజు కుమారుడు ఉత్తానపాదుడు ఈ పిల్లవాడు లేడని చెప్పేసి చాలా పశ్చాత్తాపడుతూ ఏ ఆత్మహత్యాలైనా చేసుకుంటాడేమో. ఒకసారి వెళ్ళి వాళ్ళు కూడా ఒక పలకం చేసి మన్నాన్ని మనం చేసుకుపోవడం అది పాటలు అంటారు. అలాగా ప్రియ నాలుగు టీచర్స్లో సో ఆయన ఏం చేస్తాడంటే ఉత్తానపాదుల దగ్గరికి వెళ్తాడు. ఊరికే ఏ పని లేనట్టు. ఏమయ్యా ఉత్తానపాద బాగున్నావా అని పలకరిస్తాడు. ఏం బాగండి మహాత్మా, నా కొడుకు లేడు, నేను చాలా చాలా కఠినాత్ముడను. సో కేవలము ఒక భార్య అని ఆయన అప్పుడే కొంత తెలిసింది. సునీతిని సో నెగ్లెక్ట్ చేసి సూచి ఉండే వ్యామోహం చేశాను. సో సంభవం నేను ఆమెకి వశువుని అయిపోయి ఆ పిల్లవాడిని నేను పొరపాటు చేశానండి, చిన్న పిల్లవాడు వెళ్ళిపోయినాడు అని బాధపడతాడు. ఎక్కడ ఉన్నాడో తిండి తింటున్నాడు, వెతికించాను ఏం దొరకలేదు అని. సో ఈ పద్యం చూడండి, బొమ్మల పోతన్న గారు అంటారు చని యుగ్రాక విద్యుచ్చి తెలిసిపోతూ ఉంటుంది. తెలుగు అర్థం చని ఏంటి పెట్టి యుగ్రాక ఉగ్రాక విద్యుచ్చి అచ్చట పరిశ్రాంతుండు క్షుత్పీడితుండును సంలాన ముఖం భుజుండు. పద్మం వంటి ముఖం వాడిపోయి ఉంటుంది నా కుమారుడు. అనకుండు ఏ తప్పు చేసిన వాడు కాదు,
బాలకుండైన మత్తనయున్ ఘోర మృకాహి భల్లముఖ సర్వశ్రేణి అంటే భయంకరములైన గోడేళ్ళు, పాములు, ఎలుగుగొట్టు మొదలైనటువంటి ఘోర మృగములు భక్షించను, వాటికే తినేసుకుంటాయేమో అని దుఃఖించద నాకు చిత్తమున అది ఎస్తుత్యౌటకు అని నారదుడు అంటాడు. ఇంకా నారదుడు అంటాడు, మామా శుచస్వ నువ్వేమైనా పెట్టుకోగా అన్నాడు. నీ తనయుడిని దేవగుప్తం విశాంపదే, నీ తనయు నా భగవంతుడు రక్షిస్తున్నాడు, నేను ఎదురుగా నేను హామీ ఇస్తున్నాను. నేను ఇప్పుడే కలిసి వచ్చానని ఆయన ఏం చెప్పలేదు, అలా ఏం చెప్పడం. దేవగుప్తం నేను రక్షించానని చెప్పడం, దేవగుప్తం ఆ పరమేశ్వరుడు ఆయన మీ పిల్లవాడిని రక్షిస్తున్నాడు. ఈ పిల్లవాడి సత్తా నీకు తెలియదు, తత్ ప్రభావం అభిజ్ఞాయ. సో ఈ కీర్తిని జగత్తంతా కూడా ఆయన వ్యాపింపజేయబోతున్నాడు. సో ఏ మానవుడు ఇంతవరకు సాధించని కర్మను ఆయన సాధించి వస్తాడు, మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. నువ్వు జస్ట్ జపం చేసుకుంటూ కూర్చో, అన్నీ సక్రమం అయిపోతుంది అని ఓదార్చి ఆయన వెళ్ళిపోయాడు. తత్రాభిషిక్తయతస్థాము వైష్ణవి మధువనానికి చేరాడు ధ్రువుడు. ఆ రాత్రి సాయంకాలం అయింది, రాత్రి అయింది చేరేప్పటికి ఇంకా రాత్రి భోజనం చేయలేదు. ఎందుకంటే నాలుగు చెప్పిన వ్రతాన్ని మొదలు పెట్టేందుకు ఉదయం వ్రత నియమం. సో ఉదయం స్నానం చేసి వ్రతం మొదలు పెడదాము, ఇంకా రాత్రి భిక్ష భోజనం చేయలేదు. సో మొన్నాడు ఉదయమే చక్కగా స్నానం చేసి ఈయన చెప్పినటువంటి విధంగా ముందు వాక్య పూజ కేవలం ఒక మట్టితో చేసిన మూర్తి ఎందు, ఆ తర్వాత పంచభూతములలో ఈశ్వరుని దర్శించడం, ఆ తర్వాత ఆత్మరూపంగా మనస్సులో అంతరధ్యానము. ఈ క్రమంలో ఆయన చాలా తొందరగా ఆ ఉన్నతమైనటువంటి ధ్యాన మార్గంలో వెళ్ళిపోతారు. ఇక వాక్య పూజ చేస్తూ నెలలేని గడపడం. వెరీ సూన్ విత్ ఇన్ ఎ సింగిల్ డే హీ గ్రాడ్యుయేట్స్ వెరీ క్విక్లీ. సో ఫైనలీ హీ సిటిల్స్ డౌన్ టు ధ్యానం, అంటే తపస్సు, కేవల స్థాయి తపస్సులో సెటిల్ అయిపోతాడు. ఆ తపస్సులో అతను స్థిరంగా నిలిచిపోతుంటే ఆ తపస్సు నుంచి బయటికి రాడు కూడా. 3 రోజులు అయిన తర్వాత ఒకసారి బయటకు వస్తాడు, 3 రోజులకు ఒకసారి. త్రిరాత్రాంతే కపిత్థ బదలాశన. అక్కడ కపిత్థములు బదనములు అనే పళ్ళు ఉన్నాయి. కపిత్థ జాంబూనద భక్షణం అని విఘ్నేశ్వరం కూడా స్మరిస్తారు. కపిత్థ ఫలములు ఫలాలు మంచి తీయని పళ్ళు, వెలగ పళ్ళు, బదరి రేగు పళ్ళు, నేరేడు పళ్ళు, ఇలాగేవో ఇంకా ఆమ్రము మొదలైన కొబ్బరి పళ్ళు, వరెవరిటీస్, వాటిని భక్షిస్తూ చాలా ప్రేమగా 3 రోజులకు ఒకసారి భక్షిస్తూ, అంత తీవ్రమైన సమస్య చూస్తున్నాడు ఆయన ఆ చిన్న వయస్సులో. అలాగే ఒక నెల రోజులు చేశాడు, అంటే 10 సార్లు ఆహారం తీసుకుని నెల రోజులు తపస్సు చేశాడు. ద్వితీయంచథామాసం షష్ఠేర్భకోటిని 2వ మాసంలో పడ్డాడు. ఇప్పుడు ఇంకా 3 రోజులు కూడా కాదు, 6 రోజులకు ఒకసారి ఆహారాన్ని భక్షిస్తూ. ఈసారి కూడా ఆహారం ఏమిటో తెలుసిన, పళ్ళు అవి కొంచెం వెనకబట్టాయి. ఆయన కూడా ఆకులు అలములు తినేస్తూ వాటితోటి ఆహారాన్ని కడుపు నింపేసుకుంటూ జపం చేస్తున్నాడు. తృతీయంచానయం మాసం నవమే అని 3వ నెల వచ్చేప్పటికి 9 రోజులకు ఒకసారి ఆహారం. కానీ ఈసారి ఆహారము కేవలము జలమే. అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధాన సమాధిన. ఇస్ ఇట్ పాసిబుల్ అని మీరు అడగదు. నేను అనేక మంది యోగులను చూశాను. వాళ్ళు కేవలము, నేను ఒక ఆయన ఎరుగుతున్నాను, కేవలము వేడి నీటిని తాగి నెల రోజులు ఏమి తినకుండా మామూలుగా చిలకలాగా ఉంటాడు. ఏమీ అవుతుంది, నథింగ్ హ్యాపెన్స్. ఏమంటారు, ఆ జైన మునులు 365 రోజులు కేవలము గోరువెచ్చ నీరు తాగి ఉంటారు. 365 రోజులు అక్కడ శ్రావణ గర్భంలో ఒక జైన ముని చేశాడు. జైనులు చేసినంత తీవ్రమైన తపస్సు ఇంకెవరు చేయలేదు. తపస్సు అంటే అసలు జైనులే చేయాలి, అంత అద్భుతమైన తపస్సు వాళ్ళు చేస్తారు. కాబట్టి చూడండి, అత్యుక్తి, అత్యుక్తి, అసందర్భోక్తి అని ఇలాంటి కొన్ని ఉక్తులు ఉంటాయి. కొంచెం అతిశయాలు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. మనం వీ హ్యావ్ టు టేక్ స్పిరిట్ ఆఫ్ దట్ ఐ నో. బట్ సంభవం నాకేమనిపిస్తుందంటే ధ్రువుని యొక్క తపస్సు ఆ కేటగిరీలోకి రాదు అని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఈ కాలంలోనే వాళ్ళు ఇంత తపస్సు చేసేసి వాళ్ళు ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. అంటే ఏమేమి ఆశ్చర్యం లేదు. చతుర్థమపి వైమాసం ద్వాదశే అని 4వ నెల వచ్చేప్పటికి 12 రోజులకు ఒకసారి ఎత్కించిన ఆహారము ఆ జలాన్నే తీసుకుంటూ
వాయుభక్ష, కేవలం వాయువునే భక్షించేసి బతికేసుకున్నాడు ఆయన అన్నట్టుగా జితేంద్రియుడై చితశ్వాసుడై ఆ పరమేశ్వరుని మీదనే మనసు బద్ధం చేసి తపస్సు చేసుకున్నాడు. పంచమే మాస్యను ప్రాప్తే చితశ్వాసో రూపాత్మజ ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థామునివాచవ. 5వ మాసం వచ్చేప్పటికీ ఇంకా అసలు బ్రేక్ లేకుండా నెలంతా కూడా అలాగే తపస్సు చేసేసుకున్నాడు, ఆహారమే తీసుకుంటున్నాడు. ఈ విధంగా ఆయన సరిగ్గా 6 మాసములు, సుమారు 6 మాసముల కాలము చాలా కఠోరమైనటువంటి తపస్సును చోటు చేస్తాడు. సహస్రశీర్షాపితో మనోర్పణం ఉద్యదిదృక్షయాగత. శ్రీ మహావిష్ణువు యొక్క హృదయము కలిగినది. అదే చిన్నపిల్లవాడు ఎంత తపస్సు చేశాడు, నన్ను ఎంత భక్తితో ఆరాధించాడు అని ఆయన గరుత్మంతుడిని అధిష్ఠించినటువంటి వాడి సహస్ర శీర్ష హిరణ్యకర్త, అదే సర్వవ్యాపక పరమేశ్వర, సర్వ జగదధిష్టానమైన పరమేశ్వరుడు ఒక విశిష్ట రూపాన్ని ధరించి ఇక్కడ ప్రత్యక్షమవుతాయి. ఏ రూపంలో మీరు ఆరాధిస్తే ఆ రూపంలో ప్రత్యక్షమవుతారు. అది దాంట్లో ఉండే. సో దానికి చిన్న కథనిస్తూ ఉంటారు. ఒక ఆయన గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ధ్రువుడు లాంటి శిష్యుడు, అయ్యా నాకు మీరు ఏదైనా మంత్రం బోధించండి, నేను గట్టిగా తపస్సు చేయాలనుకుంటే ఆ గురువు విసుక్కుంటాడు. నన్ను ఎలా ఒకే విషపెట్టుకుని ఆరాధిస్తాను అని అలాగే విసుక్కుంటే ఇతను వెంటబడి మీరు నాకు మంత్రం చెప్తే నేను తపస్సు చేసుకుంటాను అంటే ఆయన చికాకు పడి ఏదో ఒక మంత్రం చెప్పి దీన్ని తపస్సు చేయండి అంటే ఏ రూపాన్ని ధ్యానించమంటారో మళ్ళీ వెంటబడతాడు. ఆయనకి మరింత చికాకు పడి మేక రూపంలో ఉన్నాడు, తపస్సు చేసుకోవాలి. ఆయన విసుగుతో చెప్పేసి వెళ్ళిపోతాడు. వీడు ఆ మంత్రాన్ని, ఆ గురువాక్యాన్ని కొట్టుకుని ఆ మేక రూపంగా ధ్యానం చేస్తారు. పరమేశ్వరుడు వారికి మేక రూపంలో సాక్షాత్కరించి ఇదిగో నేను ఈశ్వరుణ్ణి అంటాడు. నేను గురువు యొక్క వాక్యం చేత నీ దర్శనమైంది, నిన్ను ముందు మా గురువు గారు చూపిస్తాను రాని ఆ జీవ పడుతున్న నా మేక తీసుకొచ్చి గురువు గారి దగ్గర పంపించి ఇదిగో గురువు గారు ఈశ్వరుడు, గురువు గారు పూర్ణాన్ని చేసుకుని పోగలరు. ఎందుకంటే గురువుకి మేకం ఈశ్వర దర్శనం అవ్వదు, కానీ వారికి ఈశ్వర దర్శనం అయిపోతుంది, వాడు కృతార్థులు అయిపోతారు అని ఒక కథ. ఈయన అభిప్రాయం ఏమంటే మీరు ఏ రూపంలో ధ్యానం చేస్తే ఆ రూపంలో ఈశ్వరుడు దర్శనమిస్తాడు. సో ఎనివే ఇక్కడ సమస్య కాదు, శాస్త్రీయమైనటువంటి రూపము శ్రీ మహావిష్ణు రూపంలో ధ్యానం చేశాడు. ఆ శ్రీ మహావిష్ణువే గరుత్మంతుడిని అధిష్ఠించి అక్కడ వస్తాడు. సో ఆయన సాక్షాత్కరించిన ఆ రూపంలో వచ్చి నిలబడ్డా కూడా గ్రహించే స్థితిలో ధ్రువుడు లేడు, గొప్ప సమాధిలో ఉన్నాడు. సో ఆయన ఏం చేస్తారంటే వీడి సమాధిని భంగం చేయడం ఎలాగాని ఏ రూపం మీద మనస్సుని లగ్నం చేసి అసలు మనస్సు అనేదే లేకుండా ధ్యేయాకారమై ఉండే మనస్సు, అహంకారం అందరూ వేదాంతంలో హినోపనిషత్ సారమంతా కూడా ఆ శ్లోకంలో పెట్టి గణేశకం పతతి ప్రేషితం మనః అనే విషయం సమాధానంగా మనసో మనః అని ఆ మంత్ర సారమంతా ఆ శ్లోకంలో శ్లోకం చేశారు. అంచేత కంబుమయ్యేన బ్రహ్మమయ్యేన కంబునా, ఆ శంఖము యొక్క స్పర్శ తగలగానే పరమేశ్వరుడు ఆ ఈశ్వరీయ జ్ఞానంగా ఉంటుంది. శంఖము అంటే దాన్ని ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కేవలము లిటరల్ గా ఒక శంఖాన్ని అక్కడ పెట్టుకుని అదే అంటే శంఖమే అంటే సో అది ఎలా ఉంటుందంటే చేతిలో చిన్న కర్రలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది. సో పరమేశ్వరుడు కూడా అలాగే 4-5 ఐటమ్స్ ఎప్పుడు వెంటబడుతుంది. నాట్ లైక్ దాట్. సో దాంట్లో అద్భుతమైనటువంటి సింబాలజీ ఉంది. సో అలాగే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏకస్త్వమేవ భగవన్నితమాత్మశక్త్య మాయాక్షయోన్యా మహదాత్యశేషం అని ఈ అద్భుతమైన స్తోత్రం, ఒక జ్ఞానం చేసే స్తోత్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎనీవే సో మీ నుండి ఈ సమస్త జగత్తు ఉదయించినది. మహత్తత్వం మొదలుకుని పరమాణువులలో ఉండే విశేషం వరకు విశేషాంతం సమస్త జగత్తుని నీ నుండే ఉదయించింది. నీ యొక్క స్వరూపము చేతనే నిండి ఉన్నది. ఆ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఆధారభూతులు నానే వదాంశు విభాస్. ఈ దృష్టాంతం యొక్క ముందు చెప్పాను. కట్టెలు వేరైనా ఆ కట్టెలలో ప్రకటమయ్యే నిప్పు అగ్ని వేరు కాదు. అదేవిధంగా సమస్త ప్రాణులలో నీవు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నప్పటికీ నీలో భేదము లేదు అని ఇలాగ పెద్ద స్తోత్రం ఉన్నది. ఆ విధంగా సృష్టిస్తున్నాడు. సో అథాభిష్టుక ఈ విధంగా స్తోత్రం చేయబడినటువంటి ఆ శ్రీహరి భగవానుడు చాలా సంతసించినటువంటి వాడి అతనితో అంటాడు.
వేదాహంతే వ్యవసితం హృది రాజన్యవారక. ఓ రాజకుమార, ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. సాధారణంగా మనం ఏదైనా పూజ చేస్తే మన హృదయంలో ఉండే కామనం అనే ఒక జాబితా రూపంగా పరమేశ్వరుడికి పూజ సమర్పిస్తూ ఉంటాం. పూజకు ముందు చేస్తాం, పూజ వెనకాల చేస్తాం. అది ఊరికే మన మనోదౌర్బల్యం తప్ప మరొకటి ఏం కాదు. కాబట్టి మన హృదయంలో ఉన్న కోరిక ఈశ్వరుడికి తెలియదంటారా? ఆయన సర్వాంతర్యామి కదా. ఇంకే మనం బయటపడ్డమే కానీ. సో అంతగా ఇప్పుడు వడ్డిస్తూ ఉన్నారనుకోండి, అలా వరుసలో వడ్డించుకుంటూ వస్తున్నారు. మన కంచంలో మాత్రం వేస్తారు. కానీ చిన్నపిల్లవాడు కంగారు పోయి అమ్మ నాకు వడ్డించడమో ఏదో ముందు మాట వేస్తారు. ఆ వడ్డించి ఆయన ఒకసారి తలపైకి ఇలాగా చూసి వెరిమోహన్ ఇలా ఎందుకు అడిగాడు అనే ఒక నిరాదరణ భావంతో చూసి తీసుకొచ్చి వడ్డిస్తారు. సో పరమేశ్వరుడు కూడా అలాగే చేస్తారు. మనం అలా అనకుండా ఉంటేనే బాగుంటుంది, శోభగా ఉంటుంది. ఆ భక్తికి కూడా ఒక స్థాయి వస్తుంది. ఆ రకంగా దాన్ని డెవలప్ చేయాలి, ప్రతి ఒక్క స్థాయిని పెంచే ప్రయత్నం చేయాలి. సో ఎనీవే, ధ్రువుడు ఏం మాట్లాడలేదు, స్పష్టం చేసి ఉంటున్నాడు. నేను నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు, నీ కోరికను నేను తీరుస్తున్నాను. అది అంత తేలికైన కోరికేం కాదు. బట్ ప్రయచ్చామి భద్రంతే దురాపమపి సుప్రత. దురాపమపి కొంత శక్యము కానిదే అయినా కూడా సుప్రత గొప్ప నిష్ఠతో తపస్సు చేసేవారు మీకు ప్రేరిస్తున్నాను. ఇంతవరకు ఎవరు అధిష్ఠించినటువంటి ఏ ధ్రువక్షితి, ధ్రువలోక స్థానము. ధ్రువలోకము అంటే గెలాక్టికల్ సెంటర్, మిల్కీవే గెలాక్సీ సెంట్రల్ పాయింట్ ఏదో పోల్ స్టార్ ఏదో అంటారండి. సో ఎత్ర గ్రహ క్షతారాణం జ్యోతిషాం చక్రమాహితం. సో ఈ గెలాక్సీని ఒక చక్రాకారంగా వర్ణిస్తున్నారు. ఇది స్పైరల్ గెలాక్సీ, స్పైరల్ షేప్ లో ఉన్న గెలాక్సీ. సో ఆ గెలాక్సీలో ఉండే నక్షత్రములన్నీ కూడా ఒక సెంట్రల్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి డ్యూ టు దట్ గ్రేట్ గ్రావిటీ. ఆ సెంట్రల్ స్టార్ దాని పేరే ధ్రువలోకం. అది స్థిరంగా ఉంటుంది. మిగతా ఈ స్టార్స్ పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. కానీ ఆ ధ్రువలోకానికి మాత్రం కదలిక లేదు. ప్రళయాంతం వరకు కూడా అక్కడే ఉంటుంది స్థిరంగా. ఆ ధ్రువలోకానికి నీవు అధ్యక్షుడుగా అవుతావు. అంతకంటే గొప్ప స్థానం, సప్తర్షి మండలం కంటే కూడా ఉన్నతమైన స్థానం అని దాన్ని బలంగా ఇస్తున్నాడు ఆయన. కంగారు లేదు, అక్కడికప్పుడే ఇప్పుడే అంటున్నాను ప్రయాణం కట్టక్కర్లేదు. వాళ్ళు అది కూడా చెప్తున్నాడు ఆయన. సో చిన్న పిల్లవాడివి వెనక్కి వెళ్ళిపోనన్నాను, నాన్నగారిని అమ్మగారిని కలుసుకో, నీకే రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది, నువ్వు గత కుమారుడు కదా. సో నువ్వే యోగ్యుడవు. తర్వాత నీవేమో చిరకాలము రాజ్యం చేస్తావు. రాజ్యం చేసిన తర్వాత నువ్వు యజ్ఞాలు కూడా చేస్తావు. ఇష్టామాం యజ్ఞ హృదయం యజ్ఞై పుష్కల దక్షిణ. ఈ యజ్ఞం నా స్వరూపం, యజ్ఞ హృదయం. నేను యజ్ఞ హృదయుడు. నన్ను యజ్ఞాల ద్వారా నీకు మరింత గొప్పగా ఆరాధిస్తావు. అనేక భోగములను సుఖములను కూడా అనుభవిస్తావు. అంతే మా మనుస్మరిష్యసి. మళ్ళీ మరణించే సమయంలో నన్ను స్మరించి ఆ ధ్రువలోకానికి చేరుకుంటావు. మీరు సమస్త ప్రాణులు కూడా నమస్కరిస్తూ ఉంటారు. సో ఆ ప్రతిరోజు సాయంకాలం కొంతమంది ఉపాసకులు ఆ ధ్రువ నక్షత్రాన్ని దర్శించి దాన్ని వేదవత్వాలను సృష్టిస్తూ ఉంటారు. సో ఆ విధంగా గొప్ప ప్రాణుల చేత పూజింపబడే దేవతా స్థానాన్ని నీకు చేరుకుంటావు. మైత్రేయ వాచ చర్చిత భగవాన్ అతిదిశ్యాత్మన ఫలం. సో ఈ విధంగా ఆయన కోరిక తీర్చి ఆ పిల్లవాడు అలా చూస్తుండగానే ఆయన అంతఃస్థానాన్ని చెప్తున్నాడు. సో చాలా సంతోషం కలిగింది ధ్రువుడికి, తన కోరిక తీరిపోయింది. ఎప్పుడైతే పిల్లవాడు పరీక్షలో బాగా మార్పులు రాసాయడం కూడా పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తండ్రికి చెప్పి చాలా గర్వ కలిగి ఉంటాడు. ధ్రువుడు కూడా అదే విధంగా ఫీల్ అయ్యి వెంటనే పరిగెత్తుకు వచ్చేస్తాడు. అయితే ఇంకో చిన్న రైడర్ ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతో భిషగాత్పురం. వెనక్కొచ్చాడు కానీ అంత ప్రీతిని పొందినట్టు లేదు. శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమే అయినా కూడా అంత ప్రీతి కలగలేదు. ఎందుకు కలగలేదు తెలుసిన? అది ద్వైతంలో ఉందా దోషం, ద్వైతంలో ఉన్న ఎనివే. సో ఆ మాట అనుకుంటున్నాడు. ఇది నువ్వాచ అయ్యా అదేమిటండి, ఎందుకు ప్రీతి కలగలేదు? తాను కోరిన కోరికే తీరింది కదా అంటే మైత్రేయ వాచ. నిజమే, ఆ కోరిక వెనకాల ఉన్నటువంటి ఆ ఇన్స్పైరింగ్ ఇమోషన్స్ ఏమిటి? తల్లి, సవతి తల్లి తనని అవమానించి, ఆ అవమానానికి ప్రతీకారంగా దానికి రియాక్షన్ గా ఆవిడ కూడా ఆవిడకి కళ్ళు తిరిగిపోయేంతటి ఉన్నత స్థానాన్ని దాటుకుంటారు అని. అలాగంటే ఒక స్పర్ధ, అవమానము,
కోపము, రోషము ఇవన్నీ ప్రేరణ ఇచ్చే ఈ పూజకి, తపస్సు. అంచేతనే ఆ ఈశ్వరుడు కనపడినప్పుడు కోరిన కోరిక కూడా దానికి తగ్గట్టుగా ఉంది. కానీ నైచ్చన్ము పిపతేర్ముక్తిం, ఆత్మ సామ్రాజ్యము, మోక్షము అనేటువంటి ఆ సర్వోత్కృష్టమైన స్థానాన్ని ఆయన ఇచ్చి శ్రీ మహావిష్ణువు. అది పొందడం, అది కోరి అది పొందాలి. కానీ ఏదో ఈ చిన్న చిన్న కోరికలు ఏమిటి అని ఆ కారణంగా అతనికి అంత ప్రీతి కలగలేదు. ఒకసారి నారద మహర్షి ధ్రువలోకానికి వెళ్తాడు. ధ్రువుడిగా భగవంతుడు ఎవయా నువ్వు ఇక్కడ వచ్చావు, ఇంకా ఉన్నత స్థానం ఉందో ఇలా కూర్చుని ఉంటే ఇప్పుడు వెంటనే ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి ఆ సెకండ్ టర్మ్ అంతా ఇలా ప్రెసిడెన్సీ వచ్చిందిరా ఇలాగే కూర్చున్నాడు. సో ఆ విధంగా ధ్రువస్థానం కూడా ఇలా కూర్చుంది. ఎవరి ధ్రువ ఇలా ఉన్నావు అంటే ఈ లోకము ఇదంతా నాకు చికాగ్గా ఉందయా, ఐ హ్యావ్ గ్రోన్ అవుట్ ఆఫ్ ఇట్. మోక్షాన్ని పొందలేదు. ఆ రోజుల్లో తపస్సు చేశాను, మళ్ళీ అంత తపస్సు చేయగలను చేయలేను. ఈ ప్రారంభం దీన్ని వదులుదాన్ని ఈ కల్పాంతం వరకు కూడా నేను ఇక్కడే కూర్చుని ఉండాలి. ఆ పరమేశ్వరుడుగా ఐక్యమవుదా ఉంటే లేదు, ఎంత పొరపాటు చేశాను అంటే. ధ్రువోవాచ సమాధినా నైక భవేన యత్పదం విదు సనందాదయ ఓత్ఫరేత సహ. ఏ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని సనందనాదులు చిరకాలము తపస్సు చేసి సంపాదించారు, దాన్ని నేను 6 మాసాల్లో సంపాదించాను. కానీ ఎలా ఆయన్ని నేను దురదృష్టవంతుడిని. భవచ్ఛిద పాదమూలం గత్వాయాచే జగంతరు. సంసార బంధమును ఛేదించే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదమూలమును చేరి నాకు ధ్రువస్థానాన్ని ఇవ్వమని అడిగాను. పేరుకి ధ్రువస్థానమే కానీ అంతవత్ కల్పాంతమునందు అది కూడా విలీనమైపోతుంది, అది ఉండదు. ఆ స్థానం అక్కడితో కథమైపోతుంది. అటువంటి స్థానాన్ని కూడా దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్న దృక్. అలాంటి స్థానం కోరడంలో ఉండే దోషం ఎక్కడి నుంచి వచ్చింది? భిన్న దృక్. నేను వేరు, విష్ణువు వేరు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్, ఎర్లియర్ కాంటెక్స్ట్ లో సవతి తల్లి, తన తల్లి, సవతి సోదరుడు, తండ్రి, ఆ తండ్రి ఒళ్ళో వాడే ఎందుకు కూర్చోవాలి, నేను కూర్చోవాలి, ఆ సింహాసనం నేను అధిష్ఠించాలి, ఈవిడింత మాట్లాడుతున్నాను అని ఇలాంటి బేస్ ఇమోషన్స్. వాటిలో ధర్మం ఉంది. ధర్మం, మనం ధర్మాల గురించి మాట్లాడలేదు. అన్యత్ర ధర్మాలు, అన్యత్ర అధర్మాల గురించి మాట్లాడుతున్నాం. ధర్మాధర్మాల ఇష్యూ అయితే ధర్మం ఇతర పక్షానే ఉంది. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఇష్యూ ఈజ్ క్రాస్ లాంగ్ బ్యాక్. అందు గురించి చర్చించవచ్చు. అదే ఇష్యూ అయితే చర్చలేదు. చేస్తాను కాదు. సో నేను ఆ రకమైనటువంటి భిన్న దృష్టి, మనస్సు ప్లే చేసే ట్రిక్స్కి బాధిసరై మనస్సు ఇలాంటి ట్రిక్సే ప్లే చేస్తుంది. ఎవరినో ద్వేషించబడుతుంది మనస్సు. వాడేదో అపకారం చేశాడు, వాడిని ద్వేషించబడుతుంది. శాస్త్రం చెప్తుంది వాడు అపకారం చేయడం ఏంటో, నీకు నీ కర్మఫలాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు, ఈశ్వరుడు నీ కర్మఫలాన్ని నీకు ఇచ్చాడు, వాడు ఉంటే అలా నిమిత్తంగా అపకారం చేసినట్టు అనిపిస్తాడు, వాడు ఈజ్ నాట్ ది పిక్చర్ అని శాస్త్రం చెప్తుంది. కానీ మనస్సు ఉంటుంది వాడు పిక్చర్లు లేకపోవడం ఏంటి, కర్మలు ఎదుర్కొన్న దెయ్యాల వాడు కనపడుతుంటే వాటి పక్కన పెట్టి ఏదో ఈశ్వరుడు కర్మఫలం ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తావు, వీడే శత్రువు అని మనస్సు. ఫైట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఇంకా కానంత వరకు వాడు సర్వాత్మభావాన్ని ఎలా పొందగలడు? నేను అంతటా ఈశ్వరుణ్ణి దర్శిస్తానండి, కానీ ఫలానా వాళ్ళు మాత్రం ఈశ్వరుడు నన్ను ఎలా చూడబోతాను అనే శంకలో మనిషి పడిపోతాయి. మనస్సు ప్లేస్ ట్రిక్స్ లైక్ దాట్. ఇట్ హ్యాపెండ్ విత్ ధ్రువ. అందు గురించి అతను బాధ. ఎందుకంటే ఆ జ్ఞానం అతనికి వచ్చింది కనుక బ్రహ్మమయైన కమ్మున ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆ వేద ప్రతిపాద్యమైన తత్వాన్ని పూజాయిగానైనా అర్థం చేసుకున్నాడు. ఆ స్థాయికి ఎదగలేకపోయినానే అని బాధపడతాడు. సాధకునికి అసంతృప్తి తగ్గుతూ ఉంటుంది. ఎనీవే వెనక్కి వస్తాడండి. నదితండ్రుల దగ్గరికి వెళ్ళమని శ్రీ మహావిష్ణువు ఆదేశం వెనక్కి వచ్చేస్తాడు. ఈయనకి వార్త వచ్చేస్తుంది, ధ్రువుడు వచ్చేస్తున్నాడు. 6 మాసాలుగా వెళ్ళింది, ఎవడో వార్త వచ్చేస్తాడు, ధ్రువుడు వాపస్. వెంటనే తండ్రి ఆయన ఆనందానికి హద్దు ఉండదు. వెంటనే చక్రవర్తి కదా, పెద్ద స్వాగతాన్ని శంఖదుందుభినాదేన, శంఖాలు దుందుబులు బ్రహ్మఘోషేణ అక్కడున్న వేద పండితులందరూ వచ్చేసి సో ఒక మనసందుకుని క్రమము స్వస్తి చెప్పేస్తున్నారు. ఆ విధంగా వేద ఘోష వస్తుంది, వేణువుల ఘోష వస్తుంది.
ఆ విధంగా పెద్ద ఊరేగింపుగా ఎదురేగి అతన్ని స్వాగతం చెప్పే ప్రయత్నాన్ని ఆ చక్రవర్తి చేస్తాడు. దూరంగా చూస్తాడు ధ్రువుణ్ణి. ఇక్కడ పొందలుగా అంటారు చూడండి, అరదముడికి అంటే రథం దిగి అర్థం. తెలుగు అర్థమైంది, అది సంస్కృతాన్ని మించుంటుందో. అరదముడికి ప్రేమ దొలకాడ ససంభ్రముడై గంగారా వస్తున్నాడు పెద్ద ఆయన ఒడ్డు దగ్గర. రమా మనోహరు చరణారవింద యుగలార్చిన నిర్గళితాఖిలాపు. ఆ రమామనోహరుని యొక్క పాదపద్మములను అర్చించి సమస్త దోషముల నుండి విముక్తుడైనటువంటి తన కొడుకు దగ్గరికి వస్తున్నాడు. ఈశ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథం. ఐశ్వర్య యొక్క దర్శనం చేతం సంపూర్ణమైన మనోరథము కలిగిన కొడుకు దగ్గర సుతుం కరమనురక్తి దాసి చాలా పెద్ద ప్రేమతో వచ్చి కౌగలించుకుంది. పులకల్ అనరోక్త ప్రమోదిత మొదటగా ప్రజలు చాలా మందిగా ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు తెలుగు సాహిత్యంలో ఉంటాయి ఆలోచి. సో అవజిఘ్నం ముహుర్మోహి శాంతై నయన వారికి ముందు పెట్టుకున్నాడు బలాటం మీద. కట్టింపు కూడా గొడవగా కన్నీళ్లు కాకున్నాడు. ఆ ప్రేమ బాష్పములతోటి వారి శిరస్సుపై అభిషేకించాడు. చేయబోతున్నాడు అభిషేకం, పట్టాభిషేకుని చేయబోతున్నాడు కొద్ది కాలం తర్వాత. ఆ అభిషేకానికి సూచికంగా ముందు ప్రేమ అశ్రువులతో అభిషేకాన్ని చేశాడు. సురుచి వచ్చింది. ఆవిడ సురుచి మాత్రం ఏదో అప్పుడేదో ఈర్ష్యతో అంది. కానీ తర్వాత సునీతి దగ్గరికి వెళ్ళి అక్క నేను పొరపాటు చేశాను, ధ్రువుడు మనకు లేకుండా పోయాడు, నాకు పాడైపోను అని క్షమాపణాన్ని చెప్పుకుంటున్నా. అది కూడా ఒక దుర్మార్గులు ఏం కాదు, ఒక రకంగా ఇంకేదో ఒక కాల ప్రభావం, ఆ ప్రారంభం అలా ఉంటే ఆ కోపం అలా అంత అందరూ దుష్టులేం కాదు. మనం కనుక ఒకంత క్షమించడానికి సిద్ధంగా ఉంటే ఎదరవాడు వచ్చి క్షమాపణ వాడు ఒక తిట్టు తిట్టే మనం 2 తిట్లు తిట్టామనుకోండి, అక్కడికి ఇంకా క్షమాపణ అడిగే ఇంకా వాడు అనుకుంటాడు నేను ఎందుకు క్షమాపణ అడగాలంటే నేను తిట్టడం తప్పే, కానీ నన్ను రెట్టింపు తిట్టాడుగా సవరింది అని వాడు. సో యూ డోంట్ గివ్ ఏ ఛాన్స్ ఫర్ ద అదర్ ఫెలో టు రిగ్రెట్. డబ్బులు తిట్టేస్తే ఇంక వాడు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం దానికి చెల్లు అని అడుగుతుంది. చాలా కాకుండా ధ్రువుడు ఏం మాట్లాడకుండా వచ్చేసాడు. క్షమాపణంలో గొప్ప పవర్ ఉంది, తిట్టేయడంలో పవర్ లేదు. మనం అనుకున్నాం తిరిగితే పవర్ ఉన్నాం. క్షమ చేశారు, క్షమించారు అనుకోండి, సహించారు అనుకోండి, ఇంటెన్స్ పవర్ మీకు కమవడం. ఆ పవర్ ముందు తిట్టిన వాడు దాసోహం అంటాడు, అంత పవర్ ఉంది కాబట్టి. ఎనీవే, సో ఆ ఇద్దరు కనులు వచ్చారు. వెళ్ళి ఆ ముందు సురుచి పాదాలకు నమస్కారం చేశాడు, తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు. తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయబోతుండగానే ఆమె ఎంతో ప్రేమతో వీటిని కౌగులించుకుని, నాన్న నా కొడుకు అయినందుకు నాకు గర్వాన్ని కలిగించాము అని చాలా సంతోషిస్తుంది. సో తాం శిశంసు జనారాజ్ఞి. ఆ జనులందరూ కూడా సునీతిని మా నీ భాగ్యమే భాగ్యం, నీ అలాంటి కొడుకు కన్నావు, నీ ఎంత పుణ్యాత్మవు కదా అని ఆమెని తెగ పొగులుతారు. సరే మొత్తానికి ఇంటికి వెళ్తారు. తర్వాత చక్కగా తల్లిదండ్రులు ఇద్దరు తల్లులు తండ్రి ముగ్గురు కూడా ఇద్దరు పుత్రుల్లోని ధ్రువుని ఉత్తముని కూడా ప్రేమగా లాభిస్తూ ఉంటారు. ఎంతో కాలం గడుస్తుంది. ఈ లోపల మహారాజు గారు పెద్దవాడు ఉంటారు. వీక్షోఢ వయసం పుత్రం. ధ్రువుడు కూడా మంచి వయస్సు, మంచి యువకులోకి వస్తారు. తమ్ముడు కూడా తమ్ముడు. సో ప్రజలందరూ కూడా ధ్రువుని యందు ప్రీతిని కలిగి ఉన్న విషయాన్ని గమనించి ఆ ప్రజల యొక్క ఆమోదాన్ని పొందినటువంటి వాడై ధ్రువుణ్ణి సామ్రాజ్యంలో ప్రతిష్ఠ చేసి ఆత్మానంచ ప్రబలయ మహలయ్య విశాంపతి వనం విరక్త ప్రాతిష్ఠ. ఇది యూనివర్సల్ ఫార్ములా. వానప్రస్థాశ్రమం అన్నది బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్. రిటైర్మెంట్ ప్లాన్ అని ఒక ఐడియా ఉంటుంది. రిటైర్ అవ్వాలి, రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి? 3 నెలలు ఈ కొడుకు దగ్గర, 3 నెలలు ఆ కొడుకు దగ్గర, 3 నెలలు ఆ కొడుకు దగ్గర. దట్ ఈస్ నాట్ ఎప్పుడు సార్. ఎందుకంటే వాళ్ళు అలా విభాగం చేసుకుంటారు. వాళ్ళు అలా విభాగం మనం చేసుకుంటే వాళ్ళు వినుకుంటారు. మనం చేసుకోకపోతే చేసుకోండి నాన్నగారు అని చెప్తారు. మ్యాటర్ ఆఫ్ ఎ ఫీల్ కాబట్టి మనం విభాగం చేసేసుకుంటే ఏమీ ప్రొటెస్ట్ చేయకూడదు. మనమే చేసుకోలేదనుకోండి, నాన్నగారు మీరు ఇక్కడ 6 నెలలు ఉన్నారు, తప్పుడు దగ్గర కూడా ఉందండి. ఆ ట్రాప్లో పడకూడదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి బతుకునివ్వాలి. మనం ఒక రకంగా వాళ్ళకి బరువే ఉంటాం. అలాంటి స్థితి రానివ్వకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే నాన్నగారిని చూసుకుంటాం ద్వారా అని ప్రేమతో వచ్చి దండం పెట్టి, నాన్నగారు ఎప్పుడైనా ఇంటికి రండి, అసలు రానేయటం లేదు అని అడిగి స్థితి తెచ్చుకోవాలి.
కొంచెం సుఖాలు తక్కువైనా పర్వాలేదు, ఈ స్థితి రాబోతుంది. అంటే దీన్ని వానప్రస్థాశ్రమం అనుకుంటారు. ఆ స్థితి రావాలంటే అదేదో ఆర్టిఫిషియల్ గా తెచ్చుకోవడం కంటే వైరాగ్యం చేత సాధు సంగతి శుశ్రూష మహాత్ముల్ని సేవించడము శ్రవణం చేయడము అన్నది అలవాటు చేసుకున్నారనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత ఆనందపడిపోతారు. మన అన్నగారు అసలు చూడాలంటే కనపడకండి, ఎప్పుడు శ్రవణ దగ్గరే ఉంటారు, ఆనందపడుతున్నారు. తర్వాత వాళ్ళకి పెద్ద రెస్పెక్ట్, బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్. దీనికంటే పెద్ద రిటైర్మెంట్ ప్లాన్ వానప్రస్థానంటే గొప్ప ప్లాన్ ఏదే లేదు. చేతనే మన పూర్వీకులు అలాగా వానప్రస్థాశ్రమాన్ని పాలించారు, మహారాజులు పాలించారు. నేను మహారాజు ఇంకో పెద్ద ప్రసాదం పెట్టుకుని దాంట్లో తాను 600 మంది సేవకులు పెట్టుకుని ఉండగలడు. కానీ అలా ఉండడం శ్రేష్టం కాదు. మరొక వనానికి వెళ్తే అక్కడ మహర్షులు ఎవరో ఉంటారు, కుటీలు. ఆ కుటీ చిన్న ఎక్స్టెండ్ చేసి ఇంకో చిన్న రూమ్ ఇస్తారు. ఆ రూమ్ లో కూర్చుంటాడు. పొద్దున్నే వాడు హోమాలు చేసుకుంటే అక్కడ కూర్చుని అదంతా దర్శిస్తాడు. వాళ్ళు ఏదైనా ప్రసంగం చెప్తే పెట్టాడు, అయితే మాల తీసుకుని జపం చేసుకుంటాడు. వాళ్ళు ఏదో చిన్న ఆ ఉపాయం అలాంటిది ఏదో చేసి వాళ్ళు కొంత తిని ఇంకొకటి పెడతాడు. అది తింటాడు, అది సరిపడుతుంది దేహానికి. పాయింట్ ఈజ్ ఆల్వేస్ దే. సో ఇంటికి వచ్చి కొంచెం సేపు కొంచెం విశ్రమిస్తాడు. అలా ఉండాలి. కానీ ఇంటిని పట్టుకుని వెళ్ళాడకూడదు. అధ్యాపకులు ఎప్పుడు కూడా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. అంటే అడవికి వెళ్ళాలన్నది అడవికి వెళ్ళడం ఉపలక్షణం. అడవికి ఎక్కడికన్నా అడవులు ఉంటేగా వెళ్ళాలి. హిమాలయాలు ఉండేది ఎక్కడికి అర్జెంటీనాయో బ్రెజిల్లో వెళ్ళాలి, అడవులు వెళ్ళాలి. అరణ్యం అంటే ఎక్కడైతే ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వము బోధింపబడుతూ ఉంటుందో అదే అరణ్యకం. సో మైత్రీయ అరణ్యకం, ఇదే అరణ్యం. కింద గ్రామం, పైన గ్రౌండ్ ఫ్లోర్ గ్రామం, టాప్ ఫ్లోర్ అరణ్యం. దట్ ఈస్ ది అరణ్యం. మీరు వ్యక్తి పైకి వచ్చేసారనుకోండి, మీరు అరణ్యానికి వచ్చేస్తారు. సో వానప్రస్థాశ్రమాన్ని ఆయన వెళ్ళిపోయినారు. ప్రజాపతే గృహీతరం నామ. సో శిశుమార ప్రజాపతి యొక్క కుమార్తె, ఆవిడ పేరు భ్రమి. ఆవిడకి తెలుగు పెళ్ళైంది. అంటే భ్రమలో పడ్డాడు. భ్రమలో పడ్డాడు కదండి, నిజంగా భ్రమలో పడతాడు. అంటే ఆ భక్తి యొక్క స్థాయి చావలేదు. నేను విజేంద్ర మోక్షంలో మీకు ఎవరైనా చెప్తాను. ధ్రువో ఉత్తమ స్మృతో వాహ. సునీతి సురుచి ఇద్దరు అడుగు వెళ్ళిపోతారు, భర్తతో పడతారు. వాళ్ళు వానప్రస్థంలో ఉంటారు. మంచిది అయింది. ఆ సురుచి ఇక్కడే కూర్చుంటే ఆవిడ మనసుకి విశ్రాంతి ఉండేది కాదు. ఎందుకంటే ఆ సౌందర్యాలు ఆ రోజులు వెళ్ళిపోయా, పిక్నిక్ పీరియడ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు పెద్ద వయస్సు. సో పక్కన సునీతి ఉంటే కొంచెం మాదాది చెప్పుకుంటూ బాగుంటుంది. సో పిక్నిక్ రోజులు అయిపోయాయి. సో దేవుడి కోసం తిట్టుకోవాలి, అడవిలో కూర్చుని. సో ఎనీవే ఆవిడ ఈ ఉత్తముడు ఉన్నాడే, ఆవిడ ధ్రువుడికి చేసినటువంటి చిన్న అపకారము అది ఉత్తముడు ఎందుకు తప్పు చేసింది. మరి ఆవిడ కూడా ధర్మఫలాన్ని అనుభవించినప్పుడు ఈ ఉత్తముడికి సద్బుద్ధి రాలేదు. వీడు ఏం చేసేటంటే ఒక పక్కనే ఉన్నటువంటి అడవికి వెళ్ళాడు. అడవిలో ఏదో మరో వేటపోతే ఇంకో వెళ్ళాడు. వెళ్ళి ఏ వేటాడతాడో ర్యాబిట్స్ లో ఎట్లా వేటాడు, ఇచ్చి వేట ఎందుకు అవసరం. ఏదైనా ప్రజాక్షేమం కోసం వేట చేసేటంటే అర్థం. అక్కడ ఒక అందమైన యువతిని చూశాడు, ఒక అడవి సుందరిని చూశాడు. అడవి సుందరి చూసి ఇలా అని ఏదో వివాహం అన్నాడు, ఇది అన్నాడు. అక్కడ ఉండే గిరిజనులు వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసింది, వీడు నా వెంటబడ్డాడు. ఆ అమ్మాయికి ఎవరో పిల్లలు ఇంకా వివాహం నిర్ధారణ అయింది. వీడు చెప్తే వెళ్ళలేదు, వీడు ప్రేమ ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే వీడిని చెట్టు కట్టి కొట్టేశారు. ప్రాణం ఆ పద్మస్థానంలో ఏదో తక్కువ కొట్టారు, ప్రాణం మారడం ఎక్కడ కూడా అని వాళ్ళు లోకంలో ఏదో చేస్తామో అలాంటి దానివల్ల ఇలాంటివి కష్టాలు వస్తాయి. అంటే వెంటనే ఈ వార్త తీసుకొచ్చి ధ్రువ మహారాజుకి చెప్పారు. ధ్రువుడి చక్రవర్తి ఆయన చెప్పారు, మీ తమ్ముడిని ఫలానా గిరిజనులో లేకపోతే వాళ్ళు ఎవరో యక్షులని పేరు వాళ్ళు పుట్టి చంపేశారంటే, ఒక జనజాతి పుట్టి చంపేశారనేప్పటికీ కోపం. ఇదో చిన్న వయస్సులో చేసిన సమస్యకి మధ్యలో అప్పుడే చాలా గ్యాప్ వచ్చేసింది. కోపం చేసి వెళ్ళిపోయాడు. విష్ణుగ్రం విషతాం వెళ్ళిపోయి సైన్యంతో పాటుగా తన పరాక్రమం అంతా కూడా ఆ గిరిజనుల మీద ప్రదర్శించాడు. వాళ్ళని సర్వ సంహారం చేయడానికి పూనుకున్నాడు. ఎంత కోపం వచ్చేసిందంటే
వాళ్ళు కూడా ఏంటి తప్పు వల్ల వాళ్ళు ఎదిరించి వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. అలా కొంత అన్యాయంగా వస్తావు, నీ తమ్ముడు చేసిన పొరపాటు అసలు విచారించావా, ఏమీ కనుక్కోకుండా వచ్చి యుద్ధం డిక్లేర్ చేసినప్పుడే బాణాలు వేసేయడం మొదలుపెట్టేవే, మేమంత కాదులు కూర్చున్నామా ఏమి అని వాళ్ళు తిరిగి యుద్ధానికి వస్తారు. యుద్ధం ప్రారంభమైంది. సాధారణంగా మనం డెవలప్మెంట్ వాట్ ఈస్ ది అదర్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని వీడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే టు దేర్ అట్టర్ సర్ప్రైజ్ దే విల్ డిస్కవర్ దట్ దేర్ ఇస్ నో కాజ్ ఫర్ ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్. అసలు ఎదరవాడి అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయి ఎలా మొదలు పెట్టేసి తిట్టడం పుణ్యం ప్రారంభించడం చేస్తే వాడు ఎదురు తిరుగుతాడు. ప్రతి బాలపాపు కూడా ఒక రకమైన అహంకారం వాడు ఎదురు తిరుగుతాడు. దాంతో సిచ్యువేషన్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే ఇంక దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కేవలము క్రోధము యొక్క వేగమే దీనికి కారణము. ధ్రువుడు అలాంటి పొరపాటు చేస్తాడు. అంతటి ధ్రువోపాఖ్యానంలో ఇంకా ఎక్కువ ధ్రువం ఈ పాటలో చెప్పవలసిందే. దీన్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే ధ్రువుని యొక్క భక్తి అర్థార్థి భక్తి. దీనికంటే పై స్థాయి భక్తి ఒకటి జిజ్ఞాసు భక్తి ఉన్నది. ఆ భ్రమ పోవాలంటే దాని వైపుకి స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు మహర్షి. సో అర్థార్థి భక్తి, ఓ కోరికలు తీర్చుకోవడమే ఆ భక్తి యొక్క తాత్పర్యం. ఇంకా ఆ పై స్థాయికి ఎదగడం తర్వాత ఎదుగుతాడు. ముందు ఎదగలేదు, అంచేతనే భ్రమలో పడ్డాడు, ఈ కష్టాల్లో పడ్డాడు. నారాయణాస్త్రాన్ని సందధేస్త్రముపస్పృశ్య నారాయణ నిర్మితం అంటే నారాయణాస్త్రం వేసేసి ఆ జనాలు వాళ్ళకి పాపం అస్త్రాలన్నీ తెలివి, వాళ్ళు చాలా అమాయకులు చదువులని మనుషులు, వాళ్ళని బూడిది చేసేస్తారు అన్నమాట. దానికి ఈలోపు ఇక్కడ యుద్ధం అవుతోందని ఈ గోలంతా ఆ సమీపంలోనే వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు స్వయంభూవము. ఆయన వానప్రస్థంలోనే ఉన్నాడు. తాతగా తండ్రి వాళ్ళని పంపడించి వానప్రస్థంలోనే ఉన్నాడు. ఆయన ఇంకా పెద్ద అభిప్రాయం ఆయన మహారాజు కదా. సో ఆయనకి వర్తమానం చెప్పారు. ఇలాగా గొప్ప భయంకరమైన ఊచకోత ప్రారంభించినాడండి మహారాజు. నారాయణాస్త్రాన్ని సిద్ధం చేసేసి ఆయన పరిగెత్తి వాళ్ళందరినీ సంహరిస్తుంటే ఈయన వచ్చారు. అలం వత్సాతి మనుర్వాచ అలం వత్సాతి రోషేణ తమోద్వారేణ పాప్మన. ఏనాయన మనవాడ చాలా అర్థ విరోషమా, అది పాప ద్వారము, పాపం నరకానికి ద్వారం. తమోద్వారేణ పాపన శ్రీకృష్ణుడు అంటాడు కామన్ రోహిష్ట. సో నరక ద్వారం నాశనమాత్మ వివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మ కామన్ రోహిష్ట తస్మాదేతత్రయం ఏ నరక ద్వారం క్రోధం. ఆ క్రోధానికి వశులైపోతావా? వీడేం పాపం చేశారు, తమ్ముడు పాపం చేసి తప్పు చేశాడో వీళ్ళు తప్పు చేశాడో విచారించావా? నేను విచారించా. వీళ్ళ తప్పేం లేదు, వీళ్ళు పుణ్యజనులు. అంటే అదొక జనజాతి, యక్షజాతి. నా స్మత్పురోచితం తాత. అయినా మనము క్షత్రియ వంశంలో జన్మించాము. మనము ప్రజలని పరిపాలించాలి, మనకు ఉండే శక్తితో వాళ్ళ ఆపదలను నివారించాలి, కానీ వాళ్ళకి ఆపదలని కలిగించకూడదు. తప్పది, అలాంటి పని చేయకు. నువ్వు ఎన్నన్వేకస్యాపరాధేన ఒక్కడ అపరాధం చేశాడు ఉత్తమం. వాడు చేసిన అపరాధానికి నువ్వు పొరపాటు చేస్తున్నావు, వాళ్ళందరినీ చంపడానికి కోరుకుంటావు. అరే ఇలాగ ఎప్పుడు చేయకూడదు. నాయం మార్గోహి సాధూనాం ఋషికేశానువర్తినాం. ఋషికేశ్లో ఉండే సాధువులు ఒకరికొకరు దెబ్బలాడుకోకూడదు. ఆ వాక్యం రాలేదు. నాయం మార్గోహి సాధూనాం ఋషికేశానువర్తినాం. ఇప్పుడు ఋషికేశ్లో ఉండే సాధువులు ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటున్నారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళు అందరి సాధువులు అని అనిపిస్తుంది. ఆయన అదే అనుకున్నాడు. ఋషికేశ అనువర్తినాం. ఆ సర్వేంద్రియములకు అధిపతి శ్రీ మహావిష్ణువు ఆయన ఋషికేశుడు. ఆయన్ని భక్తులు అను కదా, మరి ఆయన భక్తులు అయితే ఈ మార్గం నీకు తప్పు, ఇలాగే దెబ్బలాడుతారు కాదు. సర్వభూతాత్మభావేన మళ్ళీ మొదలుకొచ్చాడు. భూతావాసం హరిం భవాన్. నువ్వు ఒక కోరికతోటి ఒక రూపాన్నే తపస్సు చేసావు, కానీ సకల ప్రాణుల హృదయంలో ఉండే హరిని భజించడం నీకు తెలియలేదు. ఆ ప్రయత్నం చేయాలి. దిదిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మ భగవాన్ సంప్రసీదతి. భగవాన్ అంటే ఎక్కడో ఉన్నాడు, రూపంలో ఉంటాడు అనుకోకు. సర్వాత్మ భగవాన్,
సర్వ ప్రాణుల ఆత్మరూపుడు ఆయనే. ఆయన నీ యందు నిజంగా ప్రసన్నుడై నీకు మోక్షాన్ని ఇవ్వాలంటే నీవు సహనాన్ని నేర్చుకోవాలి, కరుణని కలిగి ఉండాలి, సకల ప్రాణుల యందు మైత్రిని కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమత్వేన సర్వ ప్రాణులలో సమానంగా ప్రకాశించేటువంటి ఆ కామన్ ఫ్యాక్టర్ చైతన్య స్వరూపం ఈశ్వరుడు, దానిని దర్శించడం నువ్వు నేర్చుకోవాలి. ఇలాగా నా వై స్వపక్షోస్య విపక్ష ఏమవా, ఇది నా పక్షం, అది వాడి పక్షం. ఉత్తముడు నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి వాడు తప్పు చేసినా సరే నేను కవర్ చేసేస్తాను. అవతల వైపు విపక్షంగా కావాలి, మంచివాడైనా సరే నేను వాళ్ళని ఖండిస్తాను, వాళ్ళని తప్పుతాను. ఈ పద్ధతి ఈ పొలిటికల్ పార్టీ సిస్టమ్ లాగా ఉంది. స్వపక్షం పరపక్షం అనిపిస్తుంది. ఇదేమంటే ఉత్తములకు నగదింది. కాబట్టి సో ఈ దోషాన్ని నీవు ఆచరించడానికి వీలు లేదు అని త్వం ప్రత్యేగాత్మని తదా భగవచ్చరంతే, నీవు ప్రత్యేగాత్మ రూపంగా ఉండే అనంత భగవాను నీవు ఆరాధించలేదు. ఆరాధించి ఎప్పుడైనా నష్టమైంది. ఆనందమాత్ర ఉపకరణ సమస్త శక్తం భక్తి విధాయ, ఇంతకుముందు భక్తి నువ్వు చేసిన దానికంటే ఉత్తమమైన భక్తి ఉంది. ఆ భక్తిని నీవు చేసి మమాహవిచిత్రమూఢం, నేను ఇవన్నీ నావి, ఉత్తముడు నావాడు, నా మనిషి, వీడు పరాయి మనుషుడు అని వివిధమైనటువంటి భేదభావాన్ని అధిగమించవలసినది అని ఏవం స్వయంభో మోక్షాస్య మనుధ్రువం ఏనాభివందిత శాపం. ఉత్తమం కదండి ఒక విషయాలు వెంటనే చెప్పలు వేసుకుని మహాగతికరణ పెట్టి వేస్తాము. ఎప్పుడైతే ధ్రువుడు సమాజంలోకి వచ్చేసాడో ఆయన సరే మనవాడు బాగున్నాడని ఇంకా అలా కూర్చోలేదు, ఆశీర్వదించి తన స్థానాన్ని ధ్రువం నివృత్తం ప్రతిబుద్ధ్య వైశసా. వీళ్ళందరినీ వైశసము అంటే ఊచకోత, ఆ ఊచకోత నుంచి నివృత్తి అయినాడు అంటే పెద్ద రక్తపాతాన్ని, రక్తపు పేరులను పాలించబోయే ప్రయత్నాన్ని నిర్వహించాడు. చాలా సంతోషం. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా తగినటువంటి విధంగా స్నేహం చేశాడు వాళ్ళతో. ఆ తర్వాత మళ్ళీ తన యొక్క సామ్రాజ్యాన్ని చేరుకుని గొప్ప యజ్ఞాన్ని చేశాడు. వధుభేరు భూమి దక్షిణైంది. ఆ తర్వాత సర్వాత్మన్యచ్యుతే, ఆ సర్వాత్మస్వరూపుడైనటువంటి అచ్యుతుని యందు ఆయన భక్తిని చేయడం ప్రారంభించి ప్రదర్శాత్మని భూతేషు తమే వాపస్థితం, ఏ విధంగా అయితే బహుమహారాజు పూజించి ఉన్నాడో సత్యాదేవి సకల ప్రాణులందు ఉండేటువంటి పరమేశ్వరుని ఈశావాస్యమును సర్వం అనే దృష్టికోణంలో ఆ విధంగా పరమేశ్వరుని దర్శించడం ప్రారంభించాడు. కొంతకాలం అలాగా చక్కగా రాజ్యాన్ని ఇంకా ప్రేమపూర్వకంగా చేశాడు. ఆ తర్వాత ఆయనకి కూడా కుమారుడు ఉన్నాడు, ఎవరో వాడి పేరులో ఉంది. సో పుత్రాయాదాన్ ఉపాసనం, తన పుత్రుడికి పట్టాభిషేకం చేశాడు. ఇలా ఉంది ఎవరో ఉన్నారు. సో సందే ఆ కొడుకి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన మళ్ళీ వనవాసం మహారాజు దానికోసం మరి 3 తరాలు వనవాసానికి వెళ్తాడు. అక్కడ ఒక కాలం తపస్సు చేసుకుంటాడు. తస్యాం విశుద్ధకరణ శివ వాత్మికాహ్య, ఒక నదీ తీరానికి వెళ్తాడు. సో ఏదో నది చాలా పవిత్రమైనటువంటి జలం ఉంటుంది, అలా నదిలో స్నానం చేస్తాడు. హృదయంలో రాగద్వేషాలు, రాజ్యపాలన చేసేటువంటి రాజ్య సమూహ అహంకారం ఇవేమీ ఉండవు. చాలా పవిత్రమైన మనసుతో తపస్సు చేయడం చేతనైన వాడే చిన్నప్పుడు చేసిన తపస్సే. అంటే అదే సంస్కారాన్ని ఒక్కసారి వెనక్కి తెచ్చుకుని ఆసనాన్ని బంధించి మనస్సుని ఆ జిత మరుతు మళ్ళీ ప్రాణాయామం చేసి ఆయన నారదులు ఉపదేశించింది, మధ్యలో కొంచెం వెనకబట్టింది, మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు. మనస్సులో ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి ఆయన దేహత్యాగం చేశాడు. అప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క పార్షదుడు సునందుడు, నందుడు అనేవాళ్ళు వస్తారు. వచ్చి ఈయనకి దేవతాదేహాన్ని పొందుతారు. ఈ కర్మఫల రూపమైనటువంటి దేవదేహాన్ని పొందుతారు. పూర్ణ మానవ దేహాన్ని, శిథిలమైన దాన్ని త్యాగం చేసి ఆ దేవదేహంతో ఆయన ఆ ధ్రువస్థానానికి వెళ్ళి ఆ ధ్రువస్థానంలో శాశ్వతంగా నిలిచి ఉంటాడు. కదా ధ్రువుడు ఆ దేవదేహాన్ని ధరించి ధ్రువస్థానాన్ని అలంకరిస్తుంటే దేవదుందువులు గ్రోవినాయి, గంధర్వులు పుష్పవర్షాన్ని కురిపించారు. సో సప్తర్షి మండలానికి కూడా అతీతమైనటువంటి స్థానంలో ఆయన ప్రసాదితులై ఉన్నాడు. ధన్యం
యశస్యమాయుష్యం పుణ్యం స్వస్థయనం స్వర్గ్యం ద్రౌవ్యం సౌమనస్యం ప్రశస్య భగవర్షణం అని ఈ వృత్తాంతానికి విశేషణాలు. ధన్యము, కీర్తివర్ధనం, ఆయుర్దాయాన్ని ఇచ్చేది, పరమ పవిత్రము, సమస్త మంగళములకు నిధానం, గొప్పది, స్వర్గలోకాన్ని ఇచ్చేది, ధ్రువస్థానాన్ని ఇచ్చేది, మనస్సుకి చక్కటి ప్రసన్నతనిచ్చేది, మహాత్ముల చేత ప్రశంసింపబడేది, సమస్త పాపములను పోగొడుతుంది అని వర్తి అన్ని విశేషణాలు చెప్పేశాను. శ్రద్ధయాభీక్షణం. ఈ విధంగా ఇటువంటి ఇంతటి గొప్ప వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళు ఆ భగవంతుని ఎందు భక్తిని కూర్చుంటారు. భవే భక్తి భగవతి అంటే భక్తి సరే, ఇంకేదైనా ఉందా? భక్తేనా? ఇంకే అసలు భక్తి వచ్చి ఏదైనా దానికంటే ఏదైనా కొంత ప్రయోజనం కూడా ఉండద్దా అంటే క్లేశ సంక్షయ. ఏ భక్తి చేత సమస్త క్లేశములు పోతాయి. క్లేశం అంటే మళ్ళీ మామూలు క్లేశం ఏదో పాలలో బాగుపోయాయి ఇలాంటి క్లేశం. క్లేశం ఇట్స్ టెక్నికల్ వర్డ్. 5 క్లేశాలు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, క్లేశ. యోగంలో పతంజలి దర్శనంలో చూస్తున్నారు. సో అజ్ఞానము, అహంకారము, అస్మిత అంటే అహంకారం, నేను మొదలగాడు. క్లేశం అది మహాబరువు, అది మొలకిరీటం. క్లేశం అది అహంకారం. రాగము, ద్వేషము, అభినివేశము అంటే మృత్యుభయం. జరా మృత్యుభయానికి అభినివేశం. అది ఇన్సెక్యూర్. జనరల్గా చెప్పాలంటే ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూర్. ఎలా ఉంటుందో, ఆరోగ్యం బాగుంటుందో బాగుంటుందో, మనం అలా పెట్టుకుంటున్న ఉపయోగం ఉందండి. ఆరోగ్యం బాగుంటుందో జనరల్గా బాగుండదు. వచ్చే వయసే కానీ పోయి వెళ్ళవద్దాం సాగుతా. భవిష్యత్తులో బాగుంటుందా బాగుంటుందా వై వాళ్ళు హాస్పిటల్ బాగుండదు. కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే చాలు. దానికోసం కొంచెం జాగ్రత్తగా చిత్తముంటూ ఏదైనా కొంత ప్రాణాయామం ఇలాంటివి చేసుకుంటే మనసు ప్రసన్నంగా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. 100% బాగుండే ప్రసక్తే లేదు. దేహము క్షీణించింది, దానికి సాక్షిగా ఉండడం అలవాటు చేసుకుంటే ఇప్పటి నుంచి మంచిది. సో ఓకే, 1 థింగ్ ఈజ్ సెటిల్డ్. కాబట్టి ఇంక భయపడిపోయేవాడు. కాబట్టి అదొక చిత్త క్లేశం. ఇటువంటి క్లేశములు భక్తి వల్ల పోతాయి. అయోటి భక్తి వల్ల క్లేశాలు ఎలా పోతాయంటే, భక్తి అంటే శరణాగత తత్వం, ద ట్రస్ట్ ఇన్ ద డెస్టినీ. దట్ ఈస్ భక్తి. ఎప్పుడైతే డెస్టినీలో ట్రస్ట్ ఉన్నదో వాడు తన ముందు ప్రకటమైతే ఉండేటువంటి ఆ ప్రారంభాన్ని ఎలా సాక్షి రూపంగా దర్శిస్తాం. మంచి వచ్చినా ఓడిపడతారు, చెడు వచ్చినా జాగ్రత్తగా ఓడిపడతారు. జాగ్రత్తగా సహిస్తూ ఆక్షేపించు. దానివల్ల మనస్సుకి ప్రసన్నత కలుగుతుంది. శరీరం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఈశ్వరుని ఆరాధించగలుగుతాడు. మోక్ష సామ్రాజ్యాలు కూడా చేపట్టవచ్చు. అది మార్గం. సో అటువంటి అంత ముందుకు తీసుకుపోయేటువంటిది భక్తి. క్లేశ సంశయ. ఓం పూర్ణమద పూర్ణస్య పూర్ణమాదాయ శాంతి. హరి ఓం.